Good morning everyone. Welcome to today's The Hindu Analysis. So today అంటే ఇది 7th నవంబర్ 2021 అనాలిసిస్ అండి. మీకు చాలాసార్లు చెప్పాను సండే అనాలిసిస్ అనేది మండే మార్నింగ్ మీకు అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ వీక్ అలా మీరు ఫాలో అవుతూ ఉండండి. అర్థమైందా? సో చూడండి, మీకు ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ ఒక చిన్న అనౌన్స్మెంట్. 15th నవంబర్ 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే 15th నవంబర్ 2021 తర్వాత మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ యొక్క ఫీజు అనేది 7,000 అవ్వబోతుంది. ప్రెజెంట్ ఫీజు ఎంత ఉంది అంటే కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు, సార్ ఇంకా శాలరీస్ పడలేదు 7th కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి అంటే నేను సురేష్ సార్కి పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను. 5,000 ఉంచుతున్నాము ఫీజు. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, if you really want to attack on this monster current affairs, try to join our UPSC current affairs course. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా చెప్తాం. అండ్ దివాళీ స్పెషల్ మంత్ ఆఫర్స్ చూడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జస్ట్ 50,000 రూపీస్కే వస్తుంది. మీరు ఒకవేళ సింగిల్ పేమెంట్ చేయగలిగితే, ఇన్స్టాల్మెంట్స్ కాకుండా. ఆప్షనల్ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో అది 25,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. సో మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్స్ 5 మీ అందరికీ తెలుసు. సో ఒకటి ఆంథ్రపాలజీ, రెండవది సోషియాలజీ. ఈ రెండు నేను చెప్తాను. పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ చెప్పడం అనేది జరుగుతుంది. సో మంచి నోట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అమ్మా. ఆప్షనల్ ఇన్ఫినిటీ రికార్డెడ్ మాత్రమే కావాలి సార్, లైవ్ యాక్సెస్ వద్దు అంటే మీరు 20,000 రూపీస్కే చక్కగా తీసుకోవచ్చు. రైట్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ చూడండి, 15,000 కేవలం 12,000 రూపాయలు మాత్రమే. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్, సింగిల్ సబ్జెక్ట్ మాకు డౌట్ ఉంది సార్ అంటే 5,000. సో చూడండి, పాలిటీ, ఎథిక్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ మీకు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా హిస్టరీ హిస్టరీ నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను టీచ్ చేస్తున్నాననే కాదు, హిస్టరీ మీకు చాలా వాల్యూ ఎడిషన్. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి జస్ట్ 5,000 రూపీస్కే మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కథల రూపంలో మనం చరిత్రను చదువుకోవడం, హిస్టరీని చదువుకోవడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తే ఏ కోర్స్ అయినా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఫీజు 15th నవంబర్ వరకు వ్యాలిడ్ ఉంటుందమ్మా. జాయిన్ అవ్వాలనుకుంటే పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా కనిపిస్తుంది 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అయితే అవ్వచ్చు. రైట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీకు ఉంటుంది. బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, ఇన్స్టాల్మెంట్స్లో పే చేసేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. బట్ ఈ ఫీజులు మాత్రం ఓన్లీ సింగిల్ పేమెంట్ చేస్తే మాత్రమే వర్తిస్తాయి. ఓకేనా? జాయిన్ అవ్వండి. రైట్ నాన్న. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి, గవర్నమెంట్ కాంట్ బి అడ్వర్సరీ వెన్ సిటిజన్స్ రైట్స్ ఆర్ అండర్ థ్రెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. పెగాసస్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని మీద తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. చూడండి ఎంత చక్కగా చెప్పారో టైటిల్లో. గవర్నమెంట్ కాంట్ బి అడ్వర్సరీ. సో పీపుల్స్ రైట్స్, సిటిజన్స్ తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో, పౌర హక్కులు కాపాడేటటువంటి విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజలకి ఎగనెస్ట్గా, శత్రువులుగా ఉండకూడదు. ప్రజల హక్కులకి భంగం వాటిల్లినప్పుడు ప్రజలని కాపాడడానికి ప్రజల పక్కనే ఉండాలి తప్ప ప్రజలకి ఎదురుగా ఎప్పుడు ప్రభుత్వం పోరాడకూడదు. ప్రజలకి ఎదురుగా శత్రువుగా ఎప్పుడు ప్రభుత్వాలు ఉండకూడదు అనేటటువంటి ఒక చక్కనైనటువంటి డెవలప్మెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. ఒకసారి డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు ఇవన్నీ తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. బిఫోర్ డిస్కసింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో మన వీడియోస్ని షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ వాళ్ళకి మన ఛానల్ కానీ మన వీడియోస్ కానీ ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే. కొంతమంది గైడెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి, క్వైరీస్ అని చెప్పి అంటున్నారు. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ త్రూ దిస్ నెంబర్. మై నెంబర్ ఈస్ 8500671913. మీరు
ఇది నా వాట్సాప్ నెంబర్ అండి. మీరు చక్కగా ఈ నెంబర్ని సేవ్ చేసుకోవచ్చు. ట్రై టు కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్. ఎందుకంటే కంటిన్యూస్గా క్లాసుల్లో ఉంటాను కాబట్టి కాల్ తీసుకోలేకపోవచ్చు. బట్ కాల్ బ్యాక్ చేస్తానులేండి ఒకవేళ ఎవరైనా కాల్ చేసినా. బట్ వాట్సాప్లో ముందు కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, క్వైరీస్ రిగార్డింగ్ గైడెన్స్ ఆర్ సంథింగ్, రైట్? పర్ఫెక్ట్ నాన్న. మరి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దీన్ని డిస్కస్ చేయాలి అంటే మీకు ఇంకా కాంప్రహెన్సివ్గా అర్థం కావాలంటే మీకు ముందు పెగాసస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రీసెంట్గా వచ్చినటువంటి ఇష్యూ. ముందు పెగాసస్ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్లోకి వెళ్దాం. జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి, మీకు అర్థమవుతుంది. సో పెగాసస్, డీకోడింగ్ పెగాసస్. పెగాసస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ స్పైవేర్. ఏంటండి పెగాసస్ అంటే? ఇది ఒక స్పైవేర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ యూ మీన్ బై స్పైవేర్? స్పైవేర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విత్ ఏ మెలీషియస్ బిహేవియర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ మెలీషియస్ బిహేవియర్? టు స్టీల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్ పీపుల్. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ అండ్ లైసెన్స్డ్ బై ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్. ఎన్ఎస్ఓ గ్రూప్ అనేటటువంటి కంపెనీ తయారు చేసింది. మరి ఇలాంటి స్పైవేర్ని ఎందుకు తయారు చేసింది అంటే గవర్నమెంట్స్కి అమ్మడానికి. సో జుడిషియల్ సర్వైలెన్స్ కోసం ఉపయోగించడానికి, చట్టబద్ధంగా ఒకరి మీద గస్తీ కాయడానికి, ఒకరి మీద నిఘా వేయడానికి ఉపయోగించడానికి. బట్ ఇది నిజంగా ఇలా ఎక్స్ప్లాయిట్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా అనుకోరు. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఇన్ఫిల్ట్రేట్ స్మార్ట్ ఫోన్స్ దట్ రన్ ఆన్ ద బోత్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేసేటటువంటి స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ దొంగిలించడానికి దీన్ని వాడతారు. అండ్ టర్న్ దెమ్ ఇంటూ సర్వేలెన్స్ డివైజెస్. అండ్ వాటిని ఒక నిఘా డివైజెస్, ఒక నిఘాగా పెట్టేటటువంటి ఒక వస్తువులుగా, ఒక డివైజెస్ గా వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. పెగాసస్ మెథడ్ ఆఫ్ అటాక్ ఈజ్ ఆఫ్ జీరో క్లిక్ అటాక్స్. వాట్ డూ యూ మీన్ బై జీరో క్లిక్ అటాక్స్? యూజర్ తాలూకా ప్రమేయం లేకుండా. ఇప్పుడు మామూలుగా ఒక స్మార్ట్ ఫోన్ అటాక్ అనేది ఎలా జరుగుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో మీరు 100 కోట్లు గెలుచుకున్నారో 500 కోట్లు గెలుచుకున్నారో ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పి అడుగుతారు. లింక్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, అప్పుడు మన ఫోన్ అనేది వాళ్ళు ట్యాప్ చేస్తారు. బట్ ఇక్కడ కేవలం మిస్డ్ కాల్, వాట్సాప్ లో ఒక మిస్డ్ కాల్ ద్వారా మన ఫోన్ అనేది వాళ్ళు ట్యాప్ చేయడం అనేది మన ప్రమేయం లేకుండా, మనం ఎత్తినా ఎత్తకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా మన ఫోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ విల్ ఆల్టర్ కాల్ లాగ్స్. దాంతోపాటు కాల్ లాగ్స్ ని ఆల్టర్ చేసేటటువంటి అధికారం ఉంది, అవకాశం ఉంటుంది దానికి. దానికి పవర్ ఉంటుంది. మన యూజర్ తాలూకా నాలెడ్జ్ లేకుండా, యూజర్ తాలూకా ప్రమేయం లేకుండా కాల్ లాగ్స్ ని డిలీట్ చేయడం కానీ, లేకపోతే కాల్ లాగ్స్ ని ట్రాక్ చేయడం కానీ, కాల్ లాగ్స్ లో ఉండేటటువంటి కాంటాక్ట్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని చూడడం కానీ, వాటన్నింటికి యాక్సెస్ అనేది థర్డ్ పర్సన్ కి దొరుకుతుంది. ఇట్ కెన్ ఆల్సో బి ఇన్స్టాల్డ్ మాన్యువల్లీ కూడా దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు ఆన్ ఏ డివైస్. సో ఒక వాట్సాప్ మిస్డ్ కాల్ గా కాకుండా కానీ మాన్యువల్ గా అతను ఫోన్ తీసుకొని కూడా ఇది చేయొచ్చు. ఒకవేళ 60 days, ఒకవేళ ఆ డివైస్ లోకి దిస్ పర్టికులర్ పెగాసస్ ఎంటర్ అయ్యి 60 రోజులకి ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో దిస్ పర్టికులర్ గాయ్, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దిస్ థర్డ్ పర్సన్ కి ఒకవేళ అది అందుకోలేకపోతుంది అనుకోండి, అందుకోలేకపోతే ఏం చేయడం అనేది జరుగుతుంది, అది దానికి అదే సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి అదే సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇఫ్ ఇట్ డిటెక్ట్స్ దట్ ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ అనే రాంగ్ డివైస్ ఆర్ సిమ్ కార్డ్, తప్పు అనే అది టార్గెటెడ్ డివైస్ కానీ టార్గెటెడ్ సిమ్ కార్డ్ లో అది ఇన్స్టాల్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా దానికి అది సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకోవడం, సెల్ఫ్ డిస్ట్రాయ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. Amnesty International noted that despite issuing security updates, Android and iOS devices were breached. ఈవెన్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రీచ్ అవుతున్నాయి అని చెప్పి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, విచ్ ఈజ్ ఏ హ్యూమన్ రైట్స్ గ్రూప్ అండి, వీళ్ళు చెప్పడం అనేది జరిగిందండి. సో ఈ తాలూకా మొబైల్ ఫోన్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ వాటిని ఈ పెగాసస్ అనేది ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది, ఇన్ఫెక్ట్ చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. సో దీని నుంచి తప్పించుకోవాలంటే ఒకటే చేయాలి, సస్పీషియస్ ఈమెయిల్స్ కానీ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లిక్ చేయకూడదు. బట్ ఇది కూడా జరగదు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ జీరో క్లిక్ అటాక్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ చూడండి అమ్మా. వన్స్ ద స్పైవేర్ ఎంటర్స్ ద డివైస్, ఇట్ ఇన్స్టాల్స్ ఏ మాడ్యూల్ టు ట్రాక్ కాల్ లాగ్స్ అనేది ట్రాక్ చేస్తుంది, మెసేజెస్ అనేవి రీడ్ చేస్తుంది, ఈమెయిల్స్ చూస్తుంది, క్యాలెండర్స్, ఇంటర్నెట్ హిస్టరీ అండ్ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో వీటిని కూడా గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గ్యాదర్ చేసి అటాకర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ పెగాసస్ తో అటాక్ చేస్తారో అటాకర్ కి ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తుంది. సో దిస్ పెగాసస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైబర్ సెక్యూరిటీలో మనకి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ మనకి 2017లో వనాక్రై అనేటటువంటి ఒకటి వచ్చింది, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఏంటి వనాక్రై అంటే? ఇట్ విల్ లాక్ అవర్ ఒక డివైస్, మన డివైస్ ని లాక్ చేసేస్తుంది. మన డివైస్ ని మనం ఓపెన్ చేయాలి అంటే ఇట్ విల్ ఆస్క్ us టు పే సమ్ రాన్సమ్, మనం ఎంత కొంత డబ్బు కట్టాలని చెప్పి వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇది డిజిటల్ యుగంతో ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయమ్మా.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పెగాసస్ అండి. కంప్లీట్గా డీటెయిల్డ్గా పెగాసస్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మనకి న్యూస్ ఆర్టికల్లో ఏం చెప్పారో అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి ఫోకస్డ్గా. సో చూడండి అన్న, న్యూస్లోకి ఏమొచ్చిందో. సో పెగాసస్ ఏదైతే ఉంటుందో దీని గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఒక మంచి మాట అనడం అనేది జరిగింది. ఏంటది అంటే, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఇట్ కెనాట్ టేక్ యాడ్వర్సరియల్ యాటిట్యూడ్. యాడ్వర్సరీగా ఉండకూడదు. యాడ్వర్సరీ అంటే ఏంటంటే ఎనిమి అని చెప్పి అర్థం, విరోధి, శత్రువు అని చెప్పి అర్థం. ఎప్పుడు ఉండకూడదంట అంటే, వెన్ ఎవర్ సిటిజన్ రైట్స్ ఆర్ అండర్ థ్రెట్, పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం వాటిల్లుతున్నటువంటి సమయంలో ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలి కానీ ప్రజలకి ఎగనెస్ట్ గా, వ్యతిరేకంగా ఎప్పుడు యాక్ట్ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేది జరిగింది. సో ఈ పెగాసస్ ఆర్డర్ లో సుప్రీంకోర్టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని అండ్ డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ని చెప్పడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ రిఫర్డ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో. హిస్టారికల్ కనండ్రమ్ ఏదైతే ఉంటుందో, హిస్టారికల్ గా జరిగినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని కూడా టచ్ చేసింది. సపోజ్ భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయినటువంటి కేశవానంద భారతి కేసు. ఈ కేశవానంద భారతి కేసులో జడ్జిగా చేసినటువంటి ఇంపార్టెంట్ జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా, ఆయన యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మరొక్కసారి ప్రస్తావించడం అనేది జరిగింది. వాట్ హెచ్ఆర్ ఖన్నా హ్యాస్ సెడ్ డ్యూరింగ్ కేశవానంద భారతి కేస్ ఇన్ 1973 అంటే, ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జడ్జెస్ ఈస్ టు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషన్. జడ్జిల తాలూకా, న్యాయమూర్తుల తాలూకా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటండి, రాజ్యాంగం ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ని అప్హోల్డ్ చేయాలి. వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో లేదో చూడాలి. రెండవది ఏంటి అంటే, అప్హోల్డ్ ద లాస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, చట్టసభలు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎటువంటి భయం లేకుండా, లేకపోతే ఎటువంటి ఫేవర్, పక్షపాతం వహించకుండా వాటిని అప్హోల్డ్ చేయాలి. చట్టబద్ధంగా వ్యవస్థ నడిచేటట్టు, రాజ్యాంగబద్ధంగా వ్యవస్థ నడిచేటట్టు చూడడమే జడ్జెస్, న్యాయమూర్తుల తాలూకా లక్ష్యం, న్యాయమూర్తుల తాలూకా రెస్పాన్సిబిలిటీ అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ దాంతో పాటు ఇక్కడ సుప్రీంకోర్టు 2011 లో ఇచ్చినటువంటి తన జడ్జిమెంట్, ఇంపార్టెంట్ జడ్జిమెంట్, దట్ ఈస్ రామ్ జెట్మలానీ కేసు అండి. రామ్ జెత్మలానీ కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులోని విషయాలను కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. రామ్ జెత్మలానీ కేసులో సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ గురించి మాట్లాడడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ పుత్తస్వామి కేసులో మాట్లాడారు, బట్ కానీ రైట్ టు ప్రైవసీ, గోప్యతా హక్కు ఏదైతే ఉంటుందో అది దీనిలో కూడా ప్రస్తావించడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ దిస్ కేస్ ఈస్ నాట్ అబౌట్ రైట్ టు ప్రైవసీ, ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్ అండి. ఇట్ ఈస్ అబౌట్ కరప్షన్ అండ్ దాంతో పాటు దీస్ ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో స్విస్ బ్యాంకుల్లో వాళ్ళందరూ అకౌంట్లు దాచుకోవడం, ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్గొట్టడం, వాటికి సంబంధించినటువంటి కేసు. అర్థమైందా? సో తప్పకుండా గవర్నమెంట్ ఎవరైతే వీటికి పాల్పడుతున్నారో, ట్యాక్స్ హేవెన్స్ ని వాడుకుంటున్నారో, ట్యాక్స్ ని ఎగ్గొడుతున్నారో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి రామ్ జెత్మలానీ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పిటిషన్స్ అనేవి దాఖలు చేయడం అనేది జరిగింది. దానికి గవర్నమెంట్ ప్రైవసీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రస్తావిస్తామని చెప్తే అప్పుడు దానికి ఎగనెస్ట్ గా కూడా పిటిషన్స్ వచ్చినాయి. సో ప్రైవసీ అని చెప్పి ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి, వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావించట్లేదు అనే ఉద్దేశంతో అప్పుడు కోర్టు ఏమంది అంటే, కరెక్టే కదా గవర్నమెంట్ చెప్పింది, కన్క్లూడ్ అయిపోతే, ఒకవేళ ఆ కేసులు కన్క్లూడ్ అయిపోతే అంటే వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఆ వ్యక్తుల తాలూకు డీటెయిల్స్ నే మీరు ఇది చేయండి, ఆ వ్యక్తుల తాలూకు డీటెయిల్స్ నే బయట పెట్టండి. అంతేకాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నటువంటి, కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే కొనసాగుతుందో వాళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ కానీ వాళ్ళ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం బయట ప్రస్తావించొద్దు. రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో దాన్ని, అండ్ దాంతో పాటు పీపుల్ రైట్ టు నో ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అని రామ్ జెత్మలానీ కేసులో మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది అభిప్రాయపడడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దాన్నే మరొకసారి ప్రస్తావించడం అనేది జరిగింది. ఇక్కడ రైట్ టు ప్రైవసీ ఇస్ ద ఫండమెంటల్ రైట్. సో ప్రైవసీని
కాపాడడానికి ప్రైవసీ ఏదైతే ఉంటుందో ప్రజల తాలూకా ప్రైవసీని కాపాడడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఈ కాపాడేటటువంటి విషయంలో యాడ్వర్సరీగా యాక్ట్ చేయకూడదు అని చెప్పడం అనేది జరిగింది. సో ఇంకొక మాట ఏమని చెప్పిందంటే, రాదర్ దాన్ అబ్స్ట్రక్టింగ్ పిటిషనర్స్ ని అబ్స్ట్రక్ట్ చేయడం బదులు ద గవర్నమెంట్ షుడ్ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ అండ్ అసిస్ట్ దమ్ ఇన్ బెటర్ ఆర్టికులేటింగ్ దేర్ కేస్. గవర్నమెంట్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్ట్ చేయాలి, వాళ్ళకి ఫ్రెండ్ లా ఉండాలి. అర్థమైంది? ఎందుకంటే దేర్ రైట్స్ ఆర్ అండర్ థ్రెట్. సో ఆ టైంలో గవర్నమెంట్ ఎప్పుడు పౌరులకి ఫ్రెండ్ గా ఉండాలి, స్నేహితుడిగా ఉండాలి, నాట్ యాజ్ ఎనిమీ అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. రీసెంట్ గా జరిగినటువంటి కేసు ఏదైతే ఉంటుందో, పెగాసస్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ కి తగినట్టుగానే ఇక్కడ కూడా మనకి చెప్పడం అనేది జరిగింది. సో లాస్ట్ టైం మనకి ఏం మాట్లాడారు, మనకి ఒక సెపరేట్ హై పవర్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారు. ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దేని గురించి ఎంక్వైరీ చేయడానికి? పెగాసస్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎంక్వైరీ చేయడానికి. అండ్ సుప్రీంకోర్టు ఇంకొక మాట ఏం చెప్పింది, the court refused to be a silent spectator when government actions violated citizens fundamental rights. రాజ్యాంగబద్ధంగా పౌరులకి వచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం వాటిల్లుతున్నటువంటి సమయంలో మేము చూస్తూ కూర్చోలేము, నిదానంగా ఉండలేము అన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా మోర్ యాక్టివ్ నవ్ ఎట్ చుంబీ వ్యాలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో చైనా అనేది చుంబీ వ్యాలీలో చాలా యాక్టివ్ గా ఉండడం అనేది జరిగింది. అక్కడ తన మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్స్ బూస్టింగ్ ఇట్స్ కనెక్షన్ అండ్ దాంతోపాటు కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో అది పెంచుకునేటటువంటి ప్రయత్నంలో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈజ్ ఎ వెరీ స్ట్రాటజిక్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఇండియాకి నిజంగా ఇది ఒక పెద్ద కన్సర్న్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఇండియాలో ఉండేటటువంటి చాలా సెన్సిటివ్ రీజన్ దట్ ఈస్ సిలిగురి కారిడార్, ద చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని కూడా అనడం అనేది జరుగుతుంది. దానికి దగ్గరగా చైనా అనేది వస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. మీరు ఏం కంగారు పడక్కర్లా, మీకు ఎవరికి ఇవేమీ తెలియకపోవచ్చు. నేను డీటెయిల్డ్ గా బేసిక్స్ నుంచి చెప్తాను. సిలిగురి కారిడార్ ఎక్కడుంది, ఏంటి దీని విషయం, ఇండియా చైనాకి మధ్య ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటి, లాస్ట్ ఇయర్ ఎందుకు గొడవ జరిగింది, ఇవన్నీ మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అస్సలు మీరు కంగారు పడక్కర్లా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. వాస్తవాధీన రేఖ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న వెంటనే మనం ఎక్కడికి వెళ్దాం, ఈ చుంబీ వ్యాలీ దగ్గర గొడవ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో నౌ లెట్ us look at ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అసలు ఇండియాకి చైనాకి మధ్య ఈ సరిహద్దు వివాదం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇండియాకి అండ్ చైనాకి మధ్య బార్డర్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ నాట్ క్లియర్లీ డిమార్కేటెడ్ అండి. దేర్ ఈజ్ అన్ అంబిక్విటీ, దేర్ ఈజ్ అన్ కన్ఫ్యూజన్. ఇండియా ఒక బార్డర్ లైన్ ని అసలైన బార్డర్ లైన్ అంటుంది, ఇది అసలైన బార్డర్ లైన్ అంటుంది. చైనా ఒక బార్డర్ లైన్ ని అసలైన బార్డర్ లైన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దెర్ ఈజ్ నో మ్యూచువల్లీ అగ్రీడ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇప్పుడు సపోజ్ మనకి పాకిస్తాన్కి మధ్య కూడా బార్డర్ డిస్ప్యూట్ ఉంది. మనకి పాకిస్తాన్కి మధ్య బార్డర్ ఏంటి, అసలైనటువంటి బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు నిర్ణయించబడింది? యునైటెడ్ నేషన్స్ కాశ్మీర్ వార్ 1948లో జరిగినటువంటి కాశ్మీర్ వార్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏర్పడినటువంటిది లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ని ఎగ్జాక్ట్ గా డీలినియేట్ చేసి అంటే డిమార్కేట్ చేసి గీసి రెండు కంట్రీస్ మధ్య ఎప్పుడు ఈ రెండు కంట్రీస్ ఎప్పుడు తలగ్గాయి అంటే 1972లో. 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అవుతుందో 1972లో రెండు కంట్రీస్ లైన్ ఆఫ్ కంట్రోల్ ని అంటే ఇండియా పాకిస్తాన్ ఏవైతే ఉంటాయో ఇండియా పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ మ్యూచువల్ గా అగ్రీ చేస్తాయి. ఇది లైన్ ఆఫ్ కంట్రోల్. యువతల టెరిటోరీస్ నేను కంట్రోల్ చేస్తాను, అవతల టెరిటోరీస్ నువ్వు కంట్రోల్ చేస్తావు అని రెండు కంట్రీస్ మాట్లాడుకున్నాయి. బట్ ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో వాస్తవాధీన రేఖ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా డిమార్కేట్ చేయాలి. దేర్ ఈస్ నో మ్యూచువల్లీ అగ్రీడ్ బార్డర్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ కి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. లైన్ ఆఫ్ కంట్రోల్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అ డిమార్కేషన్ దట్ సెపరేట్స్ ఇండియన్ కంట్రోల్ టెరిటరీ ఫ్రమ్ చైనీస్ కంట్రోల్ టెరిటరీ. చైనా కంట్రోల్ చేస్తున్నటువంటి టెరిటరీని
ఇండియా కంట్రోల్ చేస్తున్నటువంటి టెరిటరీస్ ని డిమార్కెట్, ఇట్ ఈస్ నాట్ ఇంటర్నేషనల్ బార్డర్ అండి. ఇంటర్నేషనల్ బార్డర్ అనేది ఇది, రైట్. ఇంటర్నేషనల్ బార్డర్ ఏదైతే ఉంటుందో అది. దీని బ్యాక్గ్రౌండ్ కూడా నేను చెప్తాను. దీని మెక్మోహన్ మెక్కార్ట్నీ లైన్ అని కూడా అంటారు, మెక్డొనాల్డ్స్ మెక్కార్ట్నీ లైన్ అని కూడా అంటారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో చూడండి, సో చైనా కంట్రోల్ ఇదంతా, ఈ ప్రాంతం అంతా, దో ఇండియా ఈజ్ క్లైమింగ్ దట్ దిస్ ఈజ్ ద ఒరిజినల్ లైన్ బిట్వీన్, ఒరిజినల్ బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, బట్ కానీ ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఈ అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా చైనా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ లైన్ యువతల ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఇండియా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. మధ్యలో ఉన్నదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇండియా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎన్ని కిలోమీటర్లు అని చెప్తుంది? 3488 కిలోమీటర్లు అని చెప్తుంది. అదే చైనా ఏం చెప్తుంది? 2000 కిలోమీటర్లే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పి అంటుంది. దేర్ ఇస్ అన్ అంబిగ్విటీ, దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్ బిట్వీన్ దీస్ టూ. అర్థమైందా? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, దెర్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్ కాల్డ్ కార్టోగ్రాఫిక్ అగ్రెషన్. చైనాకి చాలా చాలా పాలసీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పాలసీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్రాన్స్ తీసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. యుఎస్ తీసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్. సో యూకే తీసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ. ఇండియా తీసుకుంటే ఇట్ వర్క్స్ ఆన్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అండ్ కోఆపరేషన్. అదే చైనా ఏదైతే ఉంటుందో ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మావోయిస్టిక్ ప్రిన్సిపల్స్. మావో హీఈస్ ఎ కమ్యూనిస్ట్ లీడర్ అండి. అర్థమైందా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఒక దగ్గర రైజ్ చేసి, సో కమ్యూనిజంని చైనాలో కమ్యూనిజంని శాశ్వతంగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మావో జెడాంగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఆయన తాలూకా థియరీ ఏంటి అంటే, ఆయన తాలూకా థియరీని ఏమంటామంటే ఆర్మ్, పామ్ అండ్ ఫింగర్ పాలసీ అని చెప్పి అంటాం. సో వాట్ ఈస్ దిస్ ఆర్మ్ పామ్ ఫింగర్ పాలసీ? ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ గీసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది బొటన్ వేలు అనుకోండి అంతే. ఓకే, సో ఇది హ్యాండ్ అనుకోండి. చూడండి, మావో దీని ప్రకారం ఈ ఆర్మ్ ఏదైతే ఉంటుందో ఇది చైనా, ఈ తాలూకా పామ్ ఏదైతే ఉంటుందో అది టిబెట్. సో ఈ ఫింగర్స్ ఏవైతే ఉంటాయి దే ఆర్ 5 హిమాలయన్ స్టేట్స్. వాట్ ఆర్ దోస్ 5 హిమాలయన్ స్టేట్స్? ఒకటవది నేపాల్, రెండవది లడాక్, మూడవది భూటాన్, నాలుగవది సిక్కిం, ఐదవది అరుణాచల్. సో ఇవన్నీ చైనాలో భాగం అవ్వాలని చెప్పి ఆయన తాలూకా ఆశ, ఆకాంక్ష. దానిలో భాగంగానే మావో ఉన్నప్పుడే 1950లో ఏం జరుగుతుంది? బ్యాటిల్ ఆఫ్ చెమ్దో జరగడం అనేది జరుగుతుంది. చెమ్దో వ్యాలీ ఏదైతే ఉంటుందో దాన్ని దాటి చైనా ఎవరి మీద దాడి చేస్తుంది? టిబెట్ మీద దాడి చేసి టిబెట్ కి ఇన్వేజన్ కి పాల్పడుతుంది. టిబెట్ అప్పటి నుంచి చైనాలో భాగం అయిపోవడం అనేది జరిగింది 1950 తర్వాత. దాని తర్వాతే దలైలామా పాలిపోయి వచ్చేసి ఇండియా అసైలం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది అంతా వేరే కథ. సో వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ నుంచి కాంప్రహెన్సివ్ గా తెలుసుకోవాలి అని ఎవరికైనా ఉంటే, ఇన్ కేస్ అంటే పూర్తి స్థాయిలో తెలుసుకోవాలంటే నేను ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్లో నేను బ్యాక్గ్రౌండ్ తో సహా చెప్తాను. ఆల్రెడీ చెప్తాను. సో యూ కెన్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ అవర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాస్. నేనే ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీల్ చేస్తాను. సో చక్కగా మీరు కోర్స్ తీసుకోవచ్చు, చాలా తక్కువ కాస్టే ఉంటుంది. వీలైతే మేడంకి ఫోన్ చేయండి, 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. సో మీరు ఆ కోర్స్ తీసుకుంటే మీకు కంప్లీట్గా డీటెయిల్గా అర్థమైపోతుంది, రైట్? చూడండి, అయితే కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అంటాం. అంటే కార్టోగ్రఫీ ఈజ్ ద స్కిల్ ఆఫ్ మేకింగ్ మ్యాప్స్ అండి. అంటే మ్యాప్స్ ని చూపిస్తూ, తప్పుడు బార్డర్స్ ని చూపిస్తూ యు అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళడం, అదర్ కంట్రీ యొక్క టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమించుకోవడం. సో చైనా హ్యాడ్ దీస్ బార్డర్ డిస్ప్యూట్స్ విత్ 2 నేషన్స్, వన్ ఈజ్ ఇండియా అండ్ ద అదర్ వన్ ఈజ్ భూటాన్. ఈ రెండింటి మీద చైనా అనేది దేంతో ముందుకెళ్తుంది? కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ తో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే మ్యానిపులేషన్ ఆఫ్ మ్యాప్స్ అని చెప్పి అర్థం. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, రైట్. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ నాట్ మ్యూచువల్లీ అగ్రీడ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఈ వాస్తవాధీన రేఖ ఏదైతే ఉంటుందో దాన్ని మనం 3 సెక్టార్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటవది ఏంటి అంటే వెస్టర్న్ సెక్టార్, రెండవది ఏంటి అంటే మిడిల్ సెక్టార్, మూడవది ఏంటి అంటే ఈస్టర్న్ సెక్టార్. ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ వెస్టర్న్ సెక్టార్, దిస్ ఏరియా ఈజ్ వెస్టర్న్ సెక్టార్. దిస్ ఏరియా ఈజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. So one is western sector and the middle one, this one is middle sector, this is eastern sector. ఇది వెస్టర్న్ సెక్టార్. సో డిస్ప్యూట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది అంటే వెస్టర్న్ సెక్టార్ లో ఎక్కువగా ఉంది.
ఈస్టర్న్ సెక్టార్లో ఎక్కువగా ఉంది. సో చైనా ఈజ్ క్లైమింగ్ ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఏ తవాంగ్ రీజన్ ఆఫ్ చైనా, టిబెట్లో ఒక భాగం అని చెప్పి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో చైనా ఏదైతే ఉంటుందో అది అనుకుంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్ నాది అంటుంది. అండ్ ఈవెన్ వెస్టర్న్ సెక్టార్లో కూడా మనం అక్సాయ్ చిన్ ప్రాంతం అని చెప్పామా, ఈ అక్సాయ్ చిన్ ప్రాంతం మొత్తం నాది అని చెప్పి మనకి ఎవరంటున్నారు, చైనా అండం అనేది జరుగుతుంది. వెరస్ మిడిల్ సెక్టార్లో ప్రాబ్లం అంత ఎక్కువగా లేదు. ఎందుకు సార్ అంత ఎక్కువగా లేదు, చైనా అంత మంచిదా, మిడిల్ సెక్టార్ను మనకు వదిలేసింది అంటే కాదు. మిడిల్ సెక్టార్లో మనకి ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ అనేది ఉంది, ఎలివేషన్ అడ్వాంటేజ్ అనేది ఉంది. మనకి పైన మనం కొండలు అనేవి మన వైపు ఉన్నాయి, సో మనం పైన ఉంటాం. సో చైనా అనేది ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొండ పైన ఒక సోల్జర్ ఉన్నాడు అనుకోండి, కొండ కింద ఒక సోల్జర్ ఉన్నాడు అనుకోండి, ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, పైన వాడికి, ఎందుకంటే దూరం నుంచి ఇటు కనిపిస్తాడు కాబట్టి. సో చైనా ఒకవేళ అటాక్ చేసింది అనుకోండి, దెర్ విల్ బి హ్యూజ్ లాస్ ఆఫ్ దేర్ మెన్, సోల్జర్స్ చాలా మంది చనిపోతారు, ఎందుకంటే మనకి ఎలివేషన్ అడ్వాంటేజ్ అనేది ఉంది కాబట్టి. సో అందుకే మిడిల్ సెక్టార్ లో పెద్దగా నొప్పి పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చెప్పి చైనా ప్రయత్నించదు. బట్ వెస్టర్న్ సెక్టార్ లోను, ఈస్టర్న్ సెక్టార్ లోను ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సార్ వెస్టర్న్ సెక్టార్ లో ప్రాబ్లం ఏంటి సార్ చూడాలండి. The boundary dispute in the western sector, that is Ladakh area, pertains to the Johnson Line proposed by the British in the 1860s that extended up to the Kunlun Mountains and put Aksai Chin in then princely state of Jammu and Kashmir. సో మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇదిగోండి, ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ వేసినప్పుడు ఒక లైన్ వేస్తామా, ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఇది జాన్సన్ లైన్. జాన్సన్ లైన్ ప్రకారం, జాన్సన్ లైన్ ఎప్పుడంటే ఇది చేయడం అనేది జరిగింది 1860s లో. జాన్సన్ ఈజ్ ఏ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అండి, కార్టోగ్రాఫర్. ఆయన గీసినటువంటి మ్యాప్ 1860లో ఆ జాన్సన్ లైన్ అనేది ఆయన గీయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈ లడాక్, అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది దేనిలో భాగం అవుతుంది, ఒకప్పటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో భాగం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సరే సార్ మరి కరెక్ట్ గానే ఉంది కదా, మరి జాన్సన్ లైనే కదా కరెక్ట్, మరి చైనా ఎందుకు ఇబ్బంది పెడుతుందని మీరు అనుకోవచ్చు. అయితే చైనా ఏముంటుంది, నేను జాన్సన్ లైన్ యాక్సెప్ట్ చేయను అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకు నువ్వు జాన్సన్ లైన్ యాక్సెప్ట్ చెయ్యవు అంటే, ఇక్కడ ఏం చెప్పడం అనేది జరుగుతుంది అంటే, సో మీకు ఇలా కాదు, లెట్ మీ టెల్ యూ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్. ఎందుకు పైన చెప్పేసి వదిలేయడం, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాం. ద గ్రేట్ గేమ్ నుంచి మొదలు పెడదాం, వినండి ఒకసారి. చూడండి అన్న, పైన కాకుండా పూర్తిగా చెప్పేద్దాం, చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. అసలు వెస్టర్న్ సెక్టర్ లో ప్రాబ్లం ఏంటి అని మీరు అర్థం చేసుకోవాలంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ద గ్రేట్ గేమ్. 18th సెంచురీలో మొదలైనటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ద గ్రేట్ గేమ్. ద గ్రేట్ గేమ్ ఎవరెవరి మధ్య అంటే బ్రిటిష్ వాళ్ళ మధ్య. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు సన్ నెవర్ సెట్స్ ఇన్ ద బ్రిటిష్ టెరిటరీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సూర్యుడు ఎప్పుడు అస్తమించడు అని చెప్పి అంత ల్యాండ్ మాస్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇది ఇంపీరియల్ రష్యా. ఇంపీరియల్ రష్యా ఏదైతే ఉంటుందో, రష్యా అనేది ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్తో ముందుకెళ్తుంది, అంటే సామ్రాజ్యవాదంతో ముందుకెళ్తుంది, వేరు టెరిటరీస్ని ఆక్రమించుకోవాలని చెప్పి అనుకుంటుంది. బ్రిటిష్ ఇండియా వాంటెడ్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ ఓన్ టెరిటరీ, ఇట్స్ ఓన్ కాలనీ, దట్ ఈస్ ఇండియా ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి కాపాడుకోవాలని చెప్పి అనుకుంటుంది. అందుకు రష్యా నుంచి కాపాడుకోవడానికి 2 బఫర్ స్టేట్స్ అనేవి ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ యాజ్ అ బఫర్ స్టేట్, రెండవది ఏంటి అంటే టిబెట్ యాజ్ అ బఫర్ స్టేట్. ఈ మధ్యలో బఫర్ స్టేట్ అంటే ఏంటి, ఈ మధ్యలో ఉండేటటువంటి ప్రాంతం. ఒకవేళ రష్యా వచ్చింది అనుకోండి, ఒకవేళ టిబెట్కి వచ్చింది అనుకోండి, టిబెట్కి వచ్చేలోపు బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది ట్రిగ్గర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వార్ ప్రిపేర్నెస్ తో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మధ్యలో ఒక కంట్రీ అనేది ఉండడం, ఒక ప్లేస్ అనేది ఉండడం చాలా అవసరం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు భావిస్తారు. సో దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో మనకి ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ అనేవి జరుగుతాయి. ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ ఆర్ 3, మీ అందరికీ తెలుసని అనుకుంటాను, అదొక వేరే విషయం. నేను తాలిబాన్ ఇష్యూ చెప్పేటప్పుడు ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ గురించి చెప్పాను. తాలిబాన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొడితే మీకు ఆంగ్లో ఆఫ్ఘన్ వార్స్ అర్థమైపోతాయి. ఓకేనా? సో ఇది పక్కన పెట్టండి. సో టిబెట్ ఏదైతే ఉంటుందో టిబెట్ ని కూడా ఆక్రమించుకోవాలనుకుంటుంది. సో అదే టిబెట్ బఫర్ స్టేట్ గా ఉంచాలని చెప్పి అనుకుంటారు. సో టిబెట్ తో బార్డర్ డిమార్కేషన్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం మంచిది, అర్థమైందా, బఫర్ స్టేట్ గా ఉండాలంటే అనేటటువంటి ప్రయత్నంలో ది స్టార్టెడ్ డ్రాయింగ్ మ్యాప్స్ అండి. మ్యాప్స్ అనేవి డ్రా చేయడం మొదలు పెడతారు. సో దానిలో భాగంగానే జాన్సన్ అనేటటువంటి కార్టోగ్రాఫర్ ఈ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే పక్కన స్లైడ్ పక్కన మ్యాప్ లో గీస్తున్నానో ఆ బార్డర్ లైన్ గీస్తారు ఎప్పుడు 1860s లో. కానీ ఈయన ఈ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని టిబెట్ అడ్మినిస్ట్రేషన్ కానీ చైనాస్ అడ్మినిస్ట్రేషన్ కానీ పంపించడం మర్చిపోతాడు. ఎందుకు పంపించలేదయ్యా అంటే దేర్ వాజ్ అన్ ఇంటర్నల్ టర్మాయిల్ హ్యాపెనింగ్ ఇన్ చైనా. చైనీస్ రెవల్యూషన్ అప్పుడే మొదలవడం అనేది జరుగుతుంది అని చెప్పి మన తాలూకా జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ జాన్సన్ లైన్ ని ఎవరు ఒప్పుకోరు అంటే చైనా ఒప్పుకోదు, బట్ ఇండియా ఒప్పుకుంటుంది. ఎందుకు అంటే
ఆల్ ద బ్రిటిష్ రికార్డ్స్, బ్రిటిషర్స్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అన్నింట్లోని ద యూజ్ ఇట్ దిస్ జాన్సన్ లైన్, ఈ జాన్సన్ లైనే వాళ్ళు వాడేవారు. సో బ్రిటిష్ వాళ్ళు చేసిన పాపమే ఇదంతా, బ్రిటిష్ వాళ్ళు మనకు కట్టబెట్టినటువంటి కన్ఫ్యూజనే ఇదంతా. మరి తీసుకోకుండా తప్పుతుందా? మనకి తప్పదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజ్ని తీసుకున్నామా? తీసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన వెస్ట్రన్ కల్చర్ని తీసుకున్నామా? తీసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి డ్యామ్స్ వాడుతున్నామా? వాడుతున్నాం. బ్రిటిష్ వాళ్ళ తాలూకా రైల్వేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుతున్నామా? వాడుతున్నాం. మరి అవన్నీ తీసుకున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన మీద రుద్దినటువంటి కన్ఫ్యూజన్ ని కూడా వారసత్వంగా మనం పొందాలి, తప్పదు. ఆస్తులు తీసుకునేటటువంటి కొడుకు అప్పులు తీసుకోవాలి కదా. సో ఈ కన్ఫ్యూజన్ ని కూడా భరించాల్సినటువంటి బాధ్యత మనది, రైట్. సో దాని తర్వాత ఎప్పుడైతే ఈ చైనా అనేది ఇది చేసిందో, దెన్ బ్రిటిషర్స్ అగైన్ స్టార్టెడ్ డ్రాయింగ్ మ్యాప్స్, దట్ ఈస్ మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్. సో ఆ మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్ ఏదైతే ఉంటుందో అది ఇదమ్మా. సో ఇదేం చేస్తుంది, అక్సైచిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని చైనాలో భాగం చేయడం అనేది జరుగుతుంది, చైనాకి అప్పగించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు సింపుల్ గా చెప్తాను. మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ ఇందు సి కామన్. మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్ ఎవరండి అగ్రీ చేస్తున్నారు? చైనా యాక్సెప్ట్ చేస్తుంది. చైనా ఈజ్ క్లైమింగ్ అక్సైచిన్ ఆన్ ద బేస్ ఆఫ్ మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్. ఇండియా రికగ్నైజ్ చేసేటటువంటి లైన్ ఏంటంటే జాన్సన్ లైన్, జే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దీస్ ఆర్ టూ ఇంపార్టెంట్ లైన్స్. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏం మొదలైంది, మనకి వెస్టర్న్ సెక్టార్ లో డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది మొదలైంది. అక్సైచిన్ ప్రాంతం నాదని ఇండియా అంటుంది యూజింగ్ జాన్సన్ లైన్, అక్సైచిన్ ప్రాంతం నాదని చైనా అంటుంది యూజింగ్ మెక్కార్ట్నీ మెక్డొనాల్డ్ లైన్. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో మిడిల్ సెక్టార్ లో ప్రాబ్లం ఏంటి, హిమాచల్ అండ్ ఉత్తరాఖండ్ రీజియన్ లో ద డిస్ప్యూట్ ఈస్ ఎ మైనర్ వన్, ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ వన్, బికాస్ ఎందుకు, ఆల్టిట్యూడ్ అండ్ ఎలివేషన్ అడ్వాంటేజ్ మనకు ఉంది కాబట్టి. LAC is the least controversial except for the precise alignment to be followed in the Barahoti plains. India and China have exchanged maps on which they broadly agree. సో చిన్న బరహోతి ప్లెయిన్స్ దగ్గర, బరహోతి ప్లెయిన్స్ మావి అని చైనా అంటుంది, లేదు మావి అని చెప్పి ఇండియా అంటం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అ మైనర్ డిస్ప్యూట్ బట్ ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ బీన్ సార్టెడ్ అవుట్. చాలా వరకు ఇది సార్ట్ అవుట్ అయిపోవడం అనేది జరిగింది. ఇండియాకి ఎలివేషన్ అడ్వాంటేజ్, ఆల్టిట్యూడ్ అడ్వాంటేజ్ ఉండడం వల్ల చైనా అనేది ముందుకు వెళ్ళవట్లా. అర్థమైందా? బట్ ఈస్టర్న్ సెక్టార్ లో బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బౌండరీ డిస్ప్యూట్ అండ్ విత్ రెడ్ హాట్ బౌండరీ డిస్ప్యూట్ అని కూడా మనం అనొచ్చు. ఈస్టర్న్ సెక్టార్ లో ఏంటి, మన అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంది కదా, దాన్ని ఇట్ ఈస్ తవాంగ్ రీజన్ ఆఫ్ టిబెట్ అని చెప్పి మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా గుర్తొస్తుంది. టిబెట్ ఎలా అయితే ఇట్ ఈస్ అన్ ఇనెలేబుల్ పార్ట్ ఆఫ్ చైనాను, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇనెలేబుల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి ఎవరంటారు, చైనా అంటుంది. దేన్ని బేస్ చేసుకొని అంటుంది అంటే, బికాస్ ద ఏన్షియంట్ రికార్డ్స్ ఆఫ్ టిబెట్. బట్ మెక్మోహన్ లైన్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ అగ్రీడ్ అపాన్ షిమ్లా అకార్డ్, 1914లో అయినటువంటి షిమ్లా అకార్డ్ ఏదైతే ఉంటుందో, ఈ షిమ్లా అకార్డ్కి చైనా వాళ్ళు వస్తారు, చైనీస్ రిప్రజెంటేటివ్స్ వస్తారు, కానీ చైనీస్ రిప్రజెంటేటివ్స్ సైన్ చేయకుండా వెళ్ళిపోతారు. ది షిమ్లా అకార్డ్ వాజ్ బిట్వీన్ బ్రిటిష్ ఇండియా అండ్ దాంతోపాటు టిబెటన్ రూలర్స్ అండ్ దాంతోపాటు చైనీస్ రిప్రజెంటేటివ్స్ మధ్యలోనే వాకౌట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ షిమ్లా అకార్డ్ లో మెక్మోహన్ లైన్ అనేది డిజైన్ చేయబడుతుంది. దిస్ మెక్మోహన్ లైన్ సెపరేట్స్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ దాంతోపాటు చైనా. అర్థమైందా? మెక్మోహన్ లైన్, ఇండియా అనేది మెక్మోహన్ లైన్ ఇక్కడ ఎక్నాలెడ్జ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్. దో ద చైనీస్ రిప్రజెంటేటివ్స్ అట్ ద మీటింగ్ ఇనిషియేటెడ్ ద అగ్రిమెంట్, దే సబ్సిక్వెంట్లీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్. మెక్మోహన్ లైన్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం మానేశారు. దట్ కాజ్ ద డిస్ప్యూట్ అట్ ఈస్టర్న్ సెక్టార్. సో మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను, రైట్. అయితే రీసెంట్ గా ఏం జరిగిందండి, లాస్ట్ ఇయర్ ఇండియాకి అండ్ దాంతోపాటు చైనాకి మధ్య బార్డర్ డిస్ప్యూట్ అనేది రావడం అనేది, అరైజ్ అవ్వడం అనేది జరిగింది. కాస్త చైనా ఏదైతే ఉంటుందో చైనా కయ్యానికి కాలు దువ్వడం అనేది జరిగింది. తర్వాత మన సైనికులు ఎవరైతే ఉన్నారో మన సైనికులు ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ బార్డర్ డిస్ప్యూట్ లో భాగంగా. సో ఇప్పటికీ బార్డర్ డిస్ప్యూట్ ఇంకా సాల్వ్ అవ్వలేదు, ఇంకా నడుస్తూనే ఉండడం అనేది జరిగింది. ఎక్కడ, వెస్టర్న్ సెక్టార్ లో బార్డర్ డిస్ప్యూట్ అనేది అరైజ్ అవ్వడం అనేది జరిగింది. సెట్ మీకు వెస్టర్న్ సెక్టార్ డిస్ప్యూట్ అనేది కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. రీసెంట్ గా స్టాండ్ ఆఫ్ ఎందుకు వచ్చింది, వాట్ ఈస్ ద డిస్ప్యూట్, వాట్ ఆర్ దీస్ లైన్స్, ఇవన్నీ డీటెయిల్డ్ గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, అసలు న్యూస్ ఆర్టికల్లోకి ఏం రావడం అనేది జరిగింది, దేని గురించి మాట్లాడుతున్నారు అని మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఉంటేనే అది కొద్దిగా కాంప్రహెన్సివ్ గా అర్థం అవుతుంది. దాంతోపాటు 2017లో అరైజ్ అయినటువంటి డోక్లాం ఇష్యూ ఇక్కడే చుంబి వ్యాలీ దగ్గరే అరైజ్ అయింది. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, ఫోకస్డ్ గా వినండి. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి.
యుఎస్ తాలూకా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ ప్రెజెంటెడ్ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్, యునైటెడ్ స్టేట్స్ చట్టసభ ఏదైతే ఉంటుందో, లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో దానికి యాన్యువల్ రిపోర్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. యాన్యువల్ రిపోర్ట్ 2021 ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ప్రెజెంట్ చేయడం అనేది జరిగిందమ్మ. ఆన్ మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్స్ ఇన్వాల్వింగ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. పిఆర్సి అంటే ఏంటంటే సింపుల్ గా చైనా అని చెప్పి అర్థం. అర్థమైంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో అది ఇన్వాల్వ్ అయినటువంటి మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్, ఎక్కడెక్కడ ఈ మిలిటరీ బేసెస్ అనేవి ఏర్పాటు చేస్తుంది, ఎక్కడెక్కడ అవి ఎక్కడెక్కడ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది అనేటటువంటి విషయం మీద ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సార్ మరి చైనా ఏదో చేస్తుంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అమెరికాకి ఏంటి సార్ ప్రాబ్లమ్ అంటే, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ విత్ యుఎస్ హెజుమనీ. యుఎస్ హెజుమనీ అంటే అర్థం ఏంటంటే యుఎస్ డామినెన్స్ అని చెప్పి అర్థం. సో మనకి 1945 1945లో ఏం జరిగింది నాన్న, వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయింది. వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత వరల్డ్ వాజ్ పాలరైజ్డ్ బిట్వీన్ టూ సూపర్ పవర్స్. ఒకటవది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సమ్ ఫోర్సెస్, సమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దే సపోర్టెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి యుఎస్ఎస్ఆర్ కి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. దే హ్యావ్ హ్యూజ్ రైవల్రీ అండి, హ్యూజ్ కాంపిటీషన్ అనేది కూడా ఉండడం అనేది జరిగింది. ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఉండడం అనేది జరిగింది. యుఎస్ఏ క్యాపిటలిస్ట్ ఎకానమీ అయితే యుఎస్ఎస్ఆర్ కమ్యూనిస్ట్ ఎకానమీని ఫాలో అవ్వడం అనేది జరిగింది. రైట్. సో యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ మధ్య ఏంటి స్టార్ట్ అయిందండి ఆ టైంలో, కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. ఆ కొన్ని సెట్ ఆఫ్ కంట్రీస్ ఏంటి అంటే నాన్ అలైన్డ్ గా ఉండడం అనేది జరిగింది. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ యొక్క ఫౌండింగ్ ఫాదర్ ఇండియా అని కూడా అనుకోవచ్చు. ఇండియా యుఎస్ తో చేతులు కలపలేదు, అలానే యుఎస్ఎస్ఆర్ తో చేతులు కలపలేదు. నాన్ అలైన్డ్ గా ఉండడం అనేది జరిగింది. గోడ మీద పిల్లిలా ఉండడం అనేది జరిగింది. ఇష్యూ బేస్డ్ గా సపోర్ట్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. గోడ మీద పిల్ల అంటే మరి ఇందులోనే ఇన్వాల్వ్ అవ్వకూడదని కాదు, నా పనేదో నేను చేసుకుంటాను అన్నట్టేం కాదు. ఇండియా యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ జియో పాలిటిక్స్ అట్ దట్ టైమ్ ఆల్సో. సో అప్పుడు ఎలా ఉండేది, ఇష్యూ బేస్డ్ గా. సపోజ్ ఏదో ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూలో యుఎస్ఏ యొక్క ఇది ఉందనుకోండి, సపోజ్ మా యుఎస్ఏ యొక్క తప్పు ఉందనుకోండి, యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో దీనికి సపోర్ట్ చేసేది. యుఎస్ఎస్ఆర్ తప్పు ఉందనుకోండి, యుఎస్ఏకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. బట్ కోల్డ్ వార్ టైంలో మోస్ట్ ఆఫ్ ద పీరియడ్ మనం యుఎస్ఎస్ఆర్ వెనకే ఉండడం అనేది జరిగింది, సోవియట్ యూనియన్ వెనకే ఉండడం అనేది జరిగింది. ఎప్పుడంటే మనకి 1956 తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ మనకి సోషలిస్ట్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిందో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ఎప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి నిద్ర లేవలేకపోవడానికి కారణం, అవి ఎంత యాక్టివ్ అవ్వడానికి పోవడానికి కారణం అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాటి మీద విధించినటువంటి పెద్ద దెబ్బ. సో కమ్యూనిస్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రో అవుతున్నటువంటి సమయంలో మా ఐడియాలజీ కూడా కమ్యూనిజమే అనే విధంగా ఏం చేయడం అనేది జరిగింది కాంగ్రెస్. సో సోషలిస్ట్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించింది. సో కమ్యూనిస్టులు ఎటువంటి ఐడియాలజికల్ క్రైసిస్ రావడం అనేది జరిగింది. ఎటువంటి ఐడియాలజీ, వాళ్ళకి స్పెసిఫిక్ ఐడియాలజీ లేకుండా వాళ్ళు వెనక్కి తగ్గడం అనేది జరిగింది. మనం పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. ఎవరైనా, నేను మళ్ళీ చెప్తున్నాను, హిస్టరీ రికార్డెడ్ కోర్స్ ఆప్ట్ చేసుకుంటే మీకు చాలా వాల్యూడిస్ట్ ఉంటుందండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్. ఇవన్నీ నేనే టీచ్ చేస్తాను, మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ 5000 రూపీస్కి రికార్డెడ్ వీడియోస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. 16th తర్వాత అంటే 15th తర్వాత 16th నుంచి 7000 రూపాయలు అవ్వబోతుంది. సో ఈ లోపే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, మీకు డీటెయిల్డ్గా చాలా విషయాల మీద క్లారిటీ వస్తుందమ్మా. రైట్. అయితే ఇక్కడ చూడండి, యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో వాటి మధ్య కోల్డ్ వార్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. సో 1991లో 1991లో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ కొలాప్స్ అవ్వడం అనేది జరిగిందో, దిస్ ప్రెజెంట్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానికి లీడర్ గా ఎవరు అవతరించారు, యుఎస్ఏ అనేది అవతరించింది. సో యుఎస్ అనేది ఇప్పుడు డామినెంట్ పవర్. ఏ కంట్రీ అయినా తన తాలూకు డామినెన్స్ ని ఏర్పాటు చేసుకోవాలని ఉంటుందా లేదా, ఏ కంట్రీకైనా ఉంటుంది. సో యుఎస్ కి ఎంతమంది ప్రెసిడెంట్లు మారినా, సో ట్రంప్ వచ్చినా, బైడెన్ వచ్చినా, ఒకప్పుడు ఒబామా ఉన్నా, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, యుఎస్ హెజ్మనీ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేద్దాం అనుకుంటారు. యుఎస్ ని డామినెంట్ పవర్ గా నిలబెడదామని చెప్పి, కంటిన్యూ అయ్యేటట్టు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. బట్ రీసెంట్ ఇయర్స్ లో యుఎస్ యొక్క హెజ్మోనీకి థ్రెట్ గా ఎవరు అవతరించారు, చైనా అనేది అవతరించడం అనేది జరిగింది. ఎందుకు, ఏదైనా కంట్రీ వరల్డ్ పవర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏముండాలి, ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడ్ రూట్స్ మీద వాటికి మంచి పవర్ ఉండాలి. సెకండ్ది ఏంటి, మిలిటరీ ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్ గా ఉండడం అనేది తప్పకుండా జరగాలి. థర్డ్ది ఏంటి, రిసోర్సెస్ అనేది ఉండాలి. సో వెనక నుంచి వద్దాం. రిసోర్సెస్ చైనాకి
చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా చాలా తక్కువ కాలంలోనే చాప కింద నీరులా మెల్లమెల్లగా ఎదిగిపోయిందండి. ఎలా ఎదిగిపోయిందో తెలియదు చైనా. అండ్ సెకండ్, మిలిటరీ పవర్. సో మిలిటరీని మోడర్నైజ్ చేయడం అనేది జరిగింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా చక్కగా బేసెస్, మిలిటరీ బేసెస్ వీటన్నిటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈవెన్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా డామినెంట్ పవర్ అనేది తెచ్చుకునేటటువంటి ఉద్దేశంతో వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది ఎవరికైనా తెలియకపోతే మీరు ఏం కంగారు పడద్దు, నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్ లో చెప్పాను. ఇంకొకసారి నేను స్పెషల్ వీడియో కూడా చేస్తాను దాని మీద. ఓకేనా? ఎవరికైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీద వీడియో కావాలంటే ప్లీజ్ డూ కామెంట్ ద సేమ్. ఓకేనా? మీకు ఎంతమంది నీడ్ ఉందో చూసి దాని మీద వీడియో చేద్దాం. ఓకేనా? రైట్ నాన్న. సో మూడింటి ఉన్నాయి కాబట్టి చైనా అనేది డామినెంట్ పవర్ అవ్వాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో యుఎస్ హెజిమోనీకి థ్రెట్ గా మరి చైనా ఉంది కదా. సో అందుకే చైనీస్ మిలిటరీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎప్పుడు యుఎస్ అనేది ఒక కన్ను వేసి ఉంచడం అనేది జరుగుతుంది. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. సో అందుకు ఒక యాన్యువల్ రిపోర్ట్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, అది కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో దానికి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగా ఏం చెప్పారు అంటే, so according to the assessment, China has continued to take incremental and tactical efforts to assert its claim near the line of actual control. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కి అనుసరిస్తూ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దాని గుండా చైనా అనేది అసెర్షన్ కి, అగ్రెషన్ కి పాల్పడడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. చైనా ఈజ్ బూస్టింగ్ ఇట్స్ కనెక్షన్, తన కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో రోడ్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ వీటన్నింటినీ పెంచడం అనేది జరుగుతుంది. విచ్ ఈజ్ నియర్ టు, ఎక్కడ కనెక్టివిటీ పెంచాలనుకుంటుంది? చుంబీ వ్యాలీ. దిస్ చుంబీ వ్యాలీ ఈజ్ నియర్ టు ఇండియాస్ క్రూషియల్ అండ్ సెన్సిటివ్ సిలిగురి కారిడార్. రైట్. సో ఇంతకీ చుంబీ వ్యాలీ అనేది ఎక్కడ ఉంది సార్? ఇదిగోండి ఇక్కడ మీకు చుంబీ వ్యాలీ కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి ఇది, ఇట్ ఈస్ అట్ ద ట్రై జంక్షన్. ఈ ట్రై జంక్షన్ లో మనకు కనిపిస్తుంది భూటాన్, రైట్, ఇది సిక్కిం ఇండియాలో పాట, ఇది చైనా. మధ్యలో ఉన్నటువంటి ట్రై జంక్షన్ లో చుంబీ వ్యాలీ కనిపిస్తుంది. ఇక్కడ చివర డాక్లామ్ అనేది ఉంటుంది. సో డాక్లామ్ ని ఎప్పుడైతే ఇది చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగిందో, అంటే డాక్లామ్ ని ఎప్పుడైతే క్యాప్చర్ చేద్దామని అనుకుందో భూటాన్ నుంచి, అప్పుడు ఇండియా అనేది ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఎవరికి? భూటాన్ కి సపోర్ట్. ఎందుకంటే భూటాన్ మనకి ఎప్పటి నుంచో, భూటాన్ కి మనకి ఫ్రెండ్ రిలేషన్స్ ఉండడం ఒక రీజన్ అయితే, మన సిలిగురి కారిడార్ ఏదైతే ఉంటుందో చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని కాపాడుకోవడం కూడా ఒక కారణం. దాన్ని కాపాడుకోవాలనుకోవడం కూడా ఒక కారణం. సిలిగురి కారిడార్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ రీజన్ అండి. ఇట్ ఈజ్ వెరీ నారో రీజన్. ఇట్ సెపరేట్స్ మెయిన్ ల్యాండ్ ఇండియా ఏదైతే ఉంటుందో మెయిన్ ల్యాండ్ ఇండియాని, అండ్ దాంతో పాటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని ఇది విడదీయడం అనేది జరుగుతుంది. సో ఎక్కడుందో చూడండి, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ నేపాల్ యొక్క ట్రైజంక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంది. సో సిలిగురి కారిడార్ నెవర్ షేర్స్ బార్డర్ విత్ చైనా అమ్మ, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్ షేర్స్ బార్డర్ విత్ ఓన్లీ నేపాల్, భూటాన్ అండ్ దాంతో పాటు బంగ్లాదేశ్ మాత్రమే. సో చైనా అనేది సిలిగురి కారిడార్ ని అటాక్ చేసింది అనుకోండి, దీన్ని సంపాదించుకుంది అనుకోండి, ఏమవుతుంది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ల్యాండ్ ఇండియా నుంచి విడిపోవడం అనేది జరుగుతుంది. అందుకే చికెన్ నెక్ అంటాం. చికెన్ అంటే కోడి తాలూకా మెడ ఎంత మెత్తగా ఉంటుందో తెలుసా? కోడి తాలూకా మెడ ఇలా విరిచేయగానే కోడి చచ్చిపోతుంది, రైట్? సో ఈ సిలిగురి కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఇది చేస్తే ఇండియా అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. ఇండియా యొక్క ఇంటిగ్రిటీకి, ఇండియా యొక్క సమగ్రతకి అది పెద్ద దెబ్బ పడడం అనేది జరుగుతుంది, రైట్? రెండు ముక్కలు అయిపోతుంది భారతదేశం, రైట్? ఇట్ ఇస్ ఎ స్ట్రిప్ ఆఫ్ టెరిటరీ దట్ కనెక్ట్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో సిలిగురి కారిడార్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు క్లారిటీగా ఉంది. ఇది సిలిగురి కారిడార్, ఇదిగోండి ఇది సిలిగురి కారిడార్, చిన్నది, అర్థమైందా? సో ఇట్ సెపరేట్స్ మెయిన్లాండ్ ఇండియా అండ్ దాంతోపాటు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో క్లారిటీగా, డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, ప్రతి ఆర్టికల్ని ఫోకస్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుందాం, అర్థమైందా? అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రతి ఆర్టికల్ ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకోవాలి. అండ్ మెయిన్స్ రిలేటెడ్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఈ విషయాలన్నీ నేర్చుకోవాలంటే కరెంట్ అఫైర్స్లో మీరు మాస్టర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, రైట్? జాగ్రత్తగా వినండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్యానల్ బ్లేమ్స్ సడన్ లో విండ్స్ ఫర్ నాక్సియస్ ఢిల్లీ ఎయిర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 4 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది.
జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని మాట్లాడదాం, బ్యాక్గ్రౌండ్ నుంచి డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ అంటే ఏంటో అర్థం కావాలి. ప్రతి సంవత్సరం వింటర్లో దీని గురించి మీకు వస్తుంది. సో జాగ్రత్తగా ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఈ ఆర్టికల్లో తెలుసుకున్నారనుకోండి, ఇంకొకసారి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గురించి వచ్చినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అక్కడ ఆ పదం చూడగానే మీకు అర్థమైపోతుంది. సో జాగ్రత్తగా ప్రతి ఆర్టికల్ ఏం చదివినా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు ఫార్ములేట్ చేశారు అంటే 2016లో చేయడం అనేది జరిగింది. ఎప్పుడు దీన్ని నోటిఫై చేయడం అనేది జరిగింది, ఎన్ఫోర్స్మెంట్కి ఎప్పుడు తీసుకొచ్చారు, 2017లో చేయడం అనేది జరిగింది. సో ఏ రీజియన్కి, ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ రీజియన్ ఏదైతే ఉంటుందో, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్కి మాత్రమే ఈ ప్లాన్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. అక్కడే ఈ ప్లాన్ అనేది ఎన్ఫోర్స్ చేస్తారు, అక్కడే నోటిఫై చేయడం అనేది జరిగింది. సో దీన్ని ఎవరు ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది, బై ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ అథారిటీ, ఈపీసీఏ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో స్టేట్ గవర్నమెంట్, మన ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో రిప్రజెంటేటివ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ తో కలిపి చర్చలు జరిపి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీంతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎవరు? ఈపీసీఏ, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది. సో వాట్ ఈస్ దిస్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్? రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. యాక్షన్ ప్లాన్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏవైతే మెజర్స్ తీసుకోవాలో ఆ మెజర్స్ ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. దేనికి రెస్పాన్స్గా? ఏదైనా ఎమర్జెన్సీకి రెస్పాన్స్గా. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు సార్ దీస్ మెజర్స్ అనేవి తీసుకుంటారు? వెన్ ఎయిర్ క్వాలిటీ డిటోరియేట్స్. ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఢిల్లీ ఈజ్ ప్రోన్ ఫర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ మీ అందరికీ తెలుసు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది డిటేరియేట్ అయింది అనుకోండి, తగ్గింది అనుకోండి, అప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ మెజర్ కింద ఏం తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకోవాలో ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఇన్క్లూడ్స్ ద మెజర్స్ విచ్ విల్ బి టేకెన్ బై డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఒక్క గవర్నమెంట్ ఏజెన్సీస్ కాదండి, డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ క్వాలిటీ పడిపోయినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మెజర్స్ అన్ని దీనిలో భాగంగా ఉంచడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు అంటే ఎయిర్ బార్న్ పార్టికల్స్, ముఖ్యంగా గాల్లో తిరిగేటటువంటి కదిలేటటువంటి పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, అండ్ ముఖ్యంగా పార్టికులర్ మ్యాటర్ 10 ఏదైతే ఉంటుందో 10 అండ్ పార్టికులర్ మ్యాటర్ 2.5 ఏదైతే ఉంటుందో 2.5, ఇవి బ్రీతబుల్ అండి. ఇవి మన శ్వాస తీసుకునేటప్పుడు మన శ్వాస రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళిపోయి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని కలగజేయడం అనేది జరుగుతుంది. ఈ పార్టికులేట్ మ్యాటర్ 10, 2.5 ఉండాల్సినటువంటి లెవెల్స్ కంటే ఎక్కువ పెరిగిపోతే ఆ టైంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం అనేది జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇండెక్స్ అంటే సూచి, దేన్ని సూచిస్తుంది? ఎయిర్ క్వాలిటీని సూచిస్తుంది. గాలి ఎలా ఉంది అని చెప్పి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ని సూచించడం అనేది జరుగుతుంది. ఇది డైలీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా 8 ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో 8 ఇండికేటర్స్ ని వాళ్ళు ఏం చేస్తారు, 8 ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ మెయిన్ పొల్యూటెంట్స్ అనమాట. ఫస్ట్ ఇది ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్ ఓజోన్. ఓజోన్ అనేది మీ అందరికీ తెలుసు, అల్ట్రావైలెట్ రేస్ నుంచి, సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనల్ని సంరక్షిస్తుంది. అదే ఓజోన్ భూమి మీద ఉందనుకోండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉండడం అనేది జరుగుతుంది, చాలా కాలుష్యం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది, హ్యూమన్స్ కి చాలా చాలా థ్రెట్. అండ్ పార్టికులర్ మ్యాటర్ 10 ఏదైతే ఉంటుందో 10 అండ్ పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఏదైతే ఉంటుందో 2.5 అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉంటుందో కార్బన్ మోనాక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ ఏదైతే ఉంటుందో సల్ఫర్ డయాక్సైడ్ అండ్ దాంతోపాటు నైట్రోజన్ డయాక్సైడ్ ఏదైతే ఉంటుందో నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ అమోనియా ఏదైతే ఉంటుందో అమోనియా NH3 అండ్ దాంతోపాటు లెడ్ ఏదైతే ఉంటుందో లెడ్. సో ఇవేవైతే ఉన్నాయో వీటి తాలూకా కాన్సన్ట్రేషన్ అనేది ఎయిర్ లో ఎంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో నేషనల్ వైడ్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మోడరేట్ లెవెల్ కి తగ్గిపోతాయి. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మోడరేట్, గుడ్, పూర్ ఇలా ఉంటాయి. మోడరేట్ లెవెల్ కంటే పడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ సమయంలో ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఢిల్లీలో యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ప్లాన్ రిక్వైర్స్ యాక్షన్ అండ్ కోఆర్డినేషన్ అమాంగ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నామా, మొత్తం 13 గవర్నమెంట్ ఏజెన్సీస్ బిలాంగ్ టు ఢిల్లీ అండ్ దాంతోపాటు యూపీ ఉత్తరప్రదేశ్ అండ్ దాంతోపాటు హర్యానా అండ్ దాంతోపాటు రాజస్థాన్. అదేంటి సార్ ఢిల్లీలో కాలుష్యానికి వీళ్ళకి సంబంధం ఏంటి అంటే ఈ యూపీ, హర్యానా, రాజస్థాన్ ఏవైతే ఉన్నాయో
దే కాజ్ స్టబుల్ బర్నింగ్ అండి. ఇవి స్టబుల్ బర్నింగ్ కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైంది. స్టబుల్ బర్నింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీలో పొల్యూషన్ కి అదొక పెద్ద కారణం. అర్థమైందా? సో మీకు డీటెయిల్డ్ గా గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గురించి అర్థమైంది. ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. మీకు అప్పుడు ఇంకాస్త బెటర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను అటాచ్ చేసినటువంటి పిక్ ఏదైతే ఉంటుందో చూడడానికి ప్రయత్నించండి. కేటగిరీ మోడరేట్ టు పూర్ ఉందనుకోండి ఎయిర్ క్వాలిటీ. సో అప్పుడు దాని అర్థం ఏంటి అంటే పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 61 to 120 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్ ఏదైతే ఉంటుందో అంత మొత్తంలో ఉన్నట్టు, పార్టిక్యులేట్ మ్యాటర్ ఇంత మొత్తంలో ఉన్నట్టు. సో ఆ టైంలో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, అర్థమైందా? సో క్వాలిటీ అనేది వెరీ పూర్ ఉందనుకోండి ఆ టైంలో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, సివియర్ ఉందనుకోండి ఆ టైంలో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి. సపోజ్ మోడరేట్ టు పూర్ ఉంటే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో పొల్యూషన్ కంట్రోల్ అనేది చేయాలి. ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించాలి. మెకనైజ్డ్ స్వీపింగ్ ఆన్ రోడ్స్ లో మెకనైజ్డ్ స్వీపింగ్ అనేది ఉండాలి. బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేయాలి. గార్బేజ్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా స్టాప్ చేయాలి. వెరీ పూర్కి వెళ్ళింది అనుకోండి డీజిల్ జనరేటర్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం మానాలి. అండ్ కోల్ ఫైర్ వుడ్ ఇన్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాడడం అనేది తగ్గించాలి. ఇంక్రీజ్ బస్ అండ్ మెట్రో సర్వీసెస్ అండ్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెట్రో సర్వీస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో అది పెంచాలి. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తగ్గించడానికి ప్రయత్నించాలి. సివియర్ ఉంటే మెజర్స్, సివియర్ ప్లస్ ఆర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఈ మెజర్స్. సో ఇవి డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కలిసి రిప్రజెంటేటివ్స్ ఏజెన్సీస్ మొత్తం 13 డిఫరెంట్ ఏజెన్సీస్ కలిపి ఈ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటారన్నమాట. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి అని. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒకసారి స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకుంటే మీకు కొద్దిగా బెటర్ క్లారిటీ అనేది ఉంటుంది. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ స్టబుల్ బర్నింగ్ కాన్సెప్ట్. మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది, వినండి. చూడండి అన్న, స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో చూడండి. స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమంటారు అంటే లోకల్ లాంగ్వేజ్ లో పరాలీ బర్నింగ్ అని కూడా అంటారు. స్టబుల్ బర్నింగ్ ఇంకొక పేరు ఏంటి? పరాలీ బర్నింగ్ అంటారు. సో ఇంతకీ స్టబుల్ బర్నింగ్ అంటే అర్థం ఏంటి, అసలైన మీనింగ్ ఏంటి అంటే సెట్టింగ్ ఫైర్ టు క్రాప్ రెసిడ్యూ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ఫీల్డ్ టు సో ద నెక్స్ట్ క్రాప్. క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో, రెసిడ్యూ అంటే మిగులు అని అర్థం. క్రాప్ హార్వెస్ట్ చేయగా మిగులు ఏదైతే ఉంటుందో దీనికి ఫైర్ అనేది అంటించడం అనేది జరుగుతుంది రైతులు. అది ఎన్విరాన్మెంట్ కి చాలా హజార్డ్ అని తెలిసిన, ఎన్విరాన్మెంట్ ని అది డిరగేట్ చేస్తుందని తెలిసిన రైతులు దీనికి పాల్పడతారు. ఎందుకు పాల్పడతారో చూద్దాం. సింపుల్ ఇంకొక మాట చెప్తాను చూడు, క్రాప్ రెసిడ్యూ అన్నాం మనం. ఇప్పుడు మనం రైస్ క్రాప్ ఉందనుకోండి, రైస్ క్రాప్ మనం కోతకు ఇగరి చిన్న మూడికల్లాగా ఇలా మిగిలిపోతాయా? ఈ మిగిలిపోయిన వాటిని ఏం చేస్తారు రైతులు అంటే కాల్ చేస్తారు. ఎందుకు సార్ కాల్ చేస్తారు అంటే ఇవాళ ఉంచేశారు అనుకోండి ఏం జరుగుతుంది, పెస్ట్లు ఏవైతే ఉంటాయో పెస్ట్లు ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో అంటే మనకి ఎలుకలు లాంటివి కానీ వాటిని తినడానికి వస్తాయి. తినడానికి వచ్చి అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి. సో ఎప్పుడైతే వీళ్ళు నెక్స్ట్ క్రాప్ వేస్తారో ఈ పెస్ట్ ఏం చేస్తాయి, నెక్స్ట్ క్రాప్ ను కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఈ మూడికలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రం ఉండకూడదు. సో రైతులు అందుకోసం ఏం చేస్తారు, దాన్ని కాల్చి వేయడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ పెనిన్సులర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఈ ప్రాక్టీస్ అనేది ఉండదు. కానీ దిస్ స్టబుల్ బర్నింగ్ ప్రాక్టీస్ ఈస్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ లైక్ గ్యాంగటిక్ ప్లేన్ లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ దాంతో పాటు హర్యానా ఏదైతే ఉంటుందో హర్యానా అండ్ దాంతో పాటు పంజాబ్, ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా దీని, రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది, ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. దీని కారణంగా మన క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీలో పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఢిల్లీ యొక్క పొల్యూషన్ కి స్టబుల్ బర్నింగ్ కూడా ఒక పెద్ద కారణం నాన్న. రైట్, మరి చూడండి ఇప్పుడు ఇంకొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ లో 2 పంటలు అనేవి వేస్తారు. సో ఒక పంట ఏంటి అంటే ఖరీఫ్ పంట అని చెప్పి అంటాం, ఖరీఫ్ క్రాప్ అని చెప్పి అంటాం. రెండవది ఏంటి అంటే రాబీ క్రాప్ అని చెప్పి అంటాం. ఖరీఫ్ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న, సమ్మర్ క్రాప్ అని చెప్పి అర్థం. వేసవి కాలంలో జూన్ లో వేస్తారు, సెప్టెంబర్ లో కోతకు వస్తారు. రబీ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న, వింటర్ క్రాప్ అని చెప్పి అంటాం. అక్టోబర్ సమయంలో వేస్తారు, జాన్వరి టైంకి అది కోత కోయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకు దీనికి పాల్పడతారు, వేరే అదర్ ఆల్టర్నేటివ్ లేదా సార్ ఈ తాలూకా క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఇది చేయడానికి, పూర్తిగా చదును చేయడానికి నేలని ఇంకొకటి ఏం లేదా సార్ అంటే ఉన్నాయి. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ అంటారు. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ చేస్తే ఏం జరుగుతుందంటే మిషన్స్ వాడితే ఈ మూడికలతో సహా తీసేస్తుంది మిషన్స్. కానీ రైతులకి మెకనైజ్డ్ హార్వెస్టింగ్ కి ఇది చేయడానికి
వాళ్ళకి సరిపడినటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో, పెట్టుబడి ఏదైతే ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉండదు. అండ్ ఈ మెకనైజ్డ్ హార్వెస్టింగ్ గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో, కోత ఏదైతే ఉంటుందో, ఈ రాబీ క్రాప్ ప్లాంటేషన్ సోయింగ్ ఏదైతే ఉంటుందో, ఉడుపులు ఏదైతే ఉంటుందో, ఈ మధ్య వ్యవధి ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. ఈ వ్యవధి ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు మెకనైజ్డ్ టైప్ ఆఫ్ హార్వెస్టింగ్ కి వెళ్తారు. అర్థమైందా? ఈ మూడికల్ని ఈ డికంపోజర్స్ ఉపయోగించి కానీ వేరే రకంగా తీసేయచ్చు. కానీ టైం అనేది తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేయడం అనేది జరుగుతుంది, ఇవేవైతే ఉంటాయి వీటిని బర్న్ చేయడం అనేది జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ కి వాళ్ళు పాల్పడడం అనేది జరుగుతుంది. సార్ టైం ఎందుకు సార్ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ మాసంలో మనకి ఏం జరుగుతుంది అన్న, మనకి మనకి రిమైనింగ్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో, రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పడిపోతాయి. సో మాన్సూన్ ఒకవేళ డిలే అవుతుంది అనుకోండి, మనకి చేంజింగ్ విండ్ ప్యాటర్న్స్ అనేది జరుగుతుంది, క్లైమేట్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయా గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో మాన్సూన్ అనేది డిలే అవుతుంది. మాన్సూన్ జూన్ జూలైలో రావాల్సినటువంటి మాన్సూన్ ఆగస్టుకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, సెప్టెంబర్ చివరి నాల్లో వర్షం పడుతుంది. కోతల సమయంలో వర్షం పడితే కోతలు సరిగ్గా కొయ్యగలరా, అంతరాయం ఏర్పడుతుందా ఏర్పడదా, సో దానికి గ్యాప్ వస్తుందా రాదా, తప్పకుండా గ్యాప్ వస్తుంది. సో అందుకోసం అని ఏం జరుగుతుంది, ఖరీఫ్ మనకి క్రాప్ హార్వెస్ట్ చేయడం లేట్ అవుతుంది. సో వెంటనే రబీ క్రాప్ వేసేయాలి, మరి టైం అనేది ఉంటుందా, ఉండట్లేదు. దాంతో పాటు పంజాబ్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి. ఏం చట్టాలు తీసుకొచ్చాయి, ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది లేట్ గా సో చేయండి, లేట్ గా ఉడవండి సమ్మర్ క్రాప్ అని చెప్పాయి. ఎందుకు, మనకి జూన్ వరకు ఏముంటుంది, పీక్ సమ్మర్ ఉంటుందా, పీక్ సమ్మర్ లో మనకి ఉత్తరప్రదేశ్ గాని, హర్యానా గాని, ముఖ్యంగా పంజాబ్ లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంటది. జనాలు తాగడానికి కూడా నీళ్లుండవునన్న, జనాలు తాగడానికి కూడా నీళ్లుండనటువంటి పక్షంలో నీకు ఖరీఫ్ క్రాప్ కి పంటకి నీళ్లు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? గవర్నమెంట్ ఏంటి, ప్రజలు దాహంతో చచ్చిపోతున్నారు, నీకు పంటకి నీళ్లు కావాలంటున్నారు రైతులు, ఎలా కుదురుతుంది? సో అందుకోసం అని చెప్పి ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని లేట్ చెయ్యండి అని చెప్పి పంజాబ్ కొన్ని చట్టాలు చేయడం అనేది జరిగింది, రైతులకి డైరెక్షన్స్ అనేవి ఇస్తూ. అర్థమైందా? సో ప్రభుత్వమే ఖరీఫ్ క్రాప్ లేట్ చేయమంటుంది. క్రాప్ సోయింగ్ లేట్ అయితే హార్వెస్ట్ లేట్ అవుతుందా అవదా, హార్వెస్ట్ తప్పకుండా లేట్ అవుతుంది. హార్వెస్ట్ తప్పకుండా లేట్ అయితే రబీ క్రాప్ సోయింగ్ కి మన ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ కి మధ్య టైం అనేది ఎక్కువగా ఉంటుందా, ఉండదు. సో టైం అనేది సేవ్ చేయడానికి రైతులు దేనికి పాల్పడుతున్నారు, స్టబుల్ బర్నింగ్ కి పాల్పడుతున్నారు. స్టబుల్ బర్నింగ్ కి పాల్పడడం వల్ల ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ కి హజార్డస్ గా ఉండేటటువంటి కొన్ని వాయువులు అనేవి, కొన్ని గ్యాసెస్ అనేవి గాల్లోకి వస్తున్నాయి. సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, వెరీ చాలా చాలా కష్టమైనటువంటిది అండ్ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది ఎన్విరాన్మెంట్ కి. మీథేన్ CH4 ఉంటుంది, అది కూడా ఇబ్బంది. అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అంటాం, పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 10 అని చెప్పి అంటామండి. సో ఇవేం చెబుతాయి, మన ఊపిరి తీసుకుంటే ఊపిరితో పాటు మన లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి. మన లంగ్స్ లోకి వెళ్ళిపోతే శ్వాసకోశ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, వ్యాధులు ఏవైతే ఉంటాయో, ఆస్మా లాంటి వ్యాధులకి కారణం అవుతాయి. ప్రజలకి ఆస్మా లాంటి వ్యాధులు వస్తే, ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ ప్రెజర్ ఎవరి మీద ఉంటుందండి, స్టేట్స్ మీద ఉంటుంది, ఎక్స్చెక్కర్ మీద ఉంటుంది. ఎందుకు, సో ప్రజలకు వ్యాధులు వచ్చాయనుకోండి, వాళ్ళు దేనికి వెళ్తారు, పేదవాళ్ళు కాబట్టి రైతులు వీళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు ప్రెజర్ అనేది పడుతుందా లేదా, ప్రజలకు ఫ్రీగా వైద్యం అందించాలా అందించకూడదా, అందించాలి. సో స్టబుల్ బర్నింగ్ ని కంట్రోల్ చేయకపోతే ప్రజారోగ్యం మీద, పబ్లిక్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో, స్టేట్ తాలూకు ఎక్స్చెక్కర్ మీద కూడా, స్టేట్స్ తాలూకు ఖర్చు మీద కూడా ఇంపాక్ట్ అనేది తప్పకుండా చూపించడం అనేది జరుగుతుంది. సో అందుకే స్టబుల్ బర్నింగ్ షుడ్ బి కర్బ్డ్, ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ స్టబుల్ బర్నింగ్ వల్ల ఇంటర్నల్ గా రైతులకు కూడా ఇంకొక నష్టం ఉంటుంది. ఏంటండి అది అంటే, సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుందమ్మా. సో ఏం జరుగుతుంది, మనకి సాయిల్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, మనకి సాయిల్లో కొన్ని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి ఏమవుతాయి, బర్న్ చేయడం వల్ల కాలిపోతాయి. సో న్యూట్రియంట్స్ అనేవి కంప్లీట్ గా, సాయిల్ ఫెర్టిలిటీ అనేది పోతుంది. అండ్ హీట్ పెనట్రేషన్ కూడా జరుగుతుంది. హీట్ పెనట్రేషన్ అంటే ఏంటండి, సాయిల్ లోపలికి, సాయిల్ లేయర్స్ లోపలికి స్ట్రాటాస్ అంటారు, అర్థమైందా? సో ఎర్త్ లేయర్స్ లోపలికి హీట్ ఏదైతే ఉంటుందో, హీట్ అనేది పెనట్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల సాయిల్లో ఉండేటటువంటి మాయిశ్చర్ పోతుందండి. మాయిశ్చర్ పోవడం వల్ల నెక్స్ట్ పంటకి ఈల్డ్ ఏదైతే ఉంటుందో, ఈల్డ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
So this is about stubble burning. Stubble burning is one of the major reasons for the pollution in Delhi. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో డీటెయిల్డ్ గా స్టబుల్ బర్నింగ్ గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చింది సార్? న్యూస్ లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఉందా, ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, మనం ఎమర్జెన్సీ టైంలో కానీ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పుకున్నామా, ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పడానికి ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరిగింది. ప్యానల్ అన్నా కమిటీ అన్నా ఒకటే, అర్థమైందా? ఒక ఎక్స్పర్ట్ సబ్ కమిటీని ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పర్ట్ సబ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది ఒక రిపోర్ట్ ని ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక రిపోర్ట్ ని ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ లో ఏం చెప్పారు అంటే, the terrible air quality that seized the Delhi National Capital Region following Deepavali was mostly caused by unexpected low winds అని చెప్పడం అనేది జరిగింది. సో వింటర్ సీజన్ లో విండ్స్ ఏవైతే ఉన్నాయో, మనకి గాలి అనేది ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మూవ్ అవ్వనటువంటి సమయంలో ఎయిర్ లో ఏముండిపోతాయి, దిస్ పర్టికులర్ పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో పార్టికులేట్ మ్యాటర్ కదలకుండా అలా నిలబడి ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల స్మాగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అండ్ పార్టికులేట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది గాల్లో ఉండడం వల్ల శ్వాసకోశ వ్యాధులు ఏవైతే ఉంటాయో ఈ వ్యాధులు కూడా కలగడం అనేది జరుగుతుంది. పీపుల్ యొక్క హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. సో ఏం చెప్పారు రిపోర్ట్లో అయితే, సో దీపావళి తర్వాత రోజు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ అనేది విపరీతంగా డిటేరియేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే లో విండ్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఈ షిఫ్ట్ ఇన్ విండ్ డైరెక్షన్ ఇంక్రీజ్ ద బర్డెన్ ఆఫ్ పొల్యూషన్ ఫ్రమ్ స్టబుల్ బర్నింగ్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు, పంజాబ్ అండ్ హర్యానా ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ వింటర్ క్రాప్ ఏదైతే ఉంటుందో, రాబీ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని బర్న్ చేస్తున్నారు. సో ఈ స్టబుల్ బర్నింగ్ కూడా ఒక పెద్ద కారణము అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో వాట్ వర్ డిఫరెంట్ కన్సర్న్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ విత్ ద రిపోర్ట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటే, ఈ కమిటీ ఏదైతే ఉంటుందో ఈ కమిటీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో, సిపిసిబి ఏదైతే ఉంటుందో, అండ్ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి సైంటిఫిక్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ సైంటిఫిక్ రిపోర్ట్ ని వీళ్ళు ఓవర్లుక్ చేయడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ని అసలు వీళ్ళు పట్టించుకోలేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఢిల్లీ యొక్క ఎయిర్ పాపులేషన్ కి కారణమైనటువంటి వాటిలో ఈ క్రాకర్స్ పొల్యూషన్ అండ్ దాంతోపాటు ఈ బయోమాస్ పొల్యూషన్. బయోమాస్ అంటే మీకు మొక్కలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని కాల్చడం ఏదైతే ఉంటుందో బయోమాస్ బర్నింగ్ అండ్ పొల్యూషన్ అండ్ అన్ఫేవరబుల్ మెటీరియలాజికల్ కండిషన్స్, వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది డిటోరియేట్ అవ్వడానికి కారణము. అర్థమైందా? రైజింగ్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ టు సివియర్ లెవెల్స్ అని చెప్పి వీళ్ళు అసలు మాట్లాడలా. ఇవన్నీ కారణం కాదన్నట్టే వీటిని పక్కదోవ పట్టించడం అనేది జరిగింది. ఓవర్లుక్డ్ ఆల్ దీస్ రీజన్స్ అమ్మ. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఆల్సో రికమెండెడ్ సమ్ ఎడిషనల్ స్టెప్స్. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి స్టెప్స్ తో పాటు ఇంకో కొత్త మెజర్స్ ఏం తీసుకోవచ్చు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మెరుగుపరచాలంటే అనేటటువంటి విషయం మీద కూడా కొన్ని ఎక్స్ట్రా మెజర్స్ కూడా వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో ఆర్టికల్లో డీటెయిల్డ్ గా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటి, అండ్ దాంతోపాటు ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి, వీటన్ని మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ప్రతి ఆర్టికల్ ఇలా బ్యాక్గ్రౌండ్ నుంచే నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ మాస్టర్ అవ్వాలంటే, ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ హోల్డ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ప్లీజ్ ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకోసమే చెప్తున్నాను. అర్థమైందా? రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద సన్ లైట్స్ అప్ అరోరే ఇన్ హై లాటిట్యూడ్ కంట్రీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే కొంత టర్మ్స్ అనేవి అర్థం కావాలి. సో వాటిని అర్థం చేసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ నేను మాట్లాడతాను, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీరు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అర్థం చేసుకోవాలి. మొదట సన్ స్పాట్స్ అంటే ఏంటో మొదట తెలుసుకోవాలి. సన్ స్పాట్స్ తర్వాత మీకు సన్ ఫ్లేర్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అండ్ దాని తర్వాత
మీరు సోలార్ స్టార్మ్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, తర్వాత అరోరా అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థమైన తర్వాతే ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. సన్ స్పాట్స్ అంటే ఏంటి ఫస్ట్. సో చూడండి, సన్ ఏదైతే ఉంటుందో, సన్లో ఉన్నటువంటి డీప్ ఇంటీరియర్ ఏదైతే ఉంటుందో, ఇట్ అండర్గోస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ కాల్డ్ మ్యాగ్నెటిక్ సోలార్ మ్యాగ్నెటిక్ సైకిల్. సన్ తాలూకా డీప్ ఇంటీరియర్లో సోలార్ మ్యాగ్నెటిక్ సైకిల్ అనేటటువంటి ఈవెంట్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ ఈవెంట్ దేన్ని కలగజేస్తుంది అంటే, సన్ యొక్క ఉపరితలం ఏదైతే ఉంటుందో, ఉపరితలం మీద కొన్ని డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలగజేస్తుంది. అది ఎక్కడైనా కలగజేయచ్చు. సన్ తాలూకు ఉపరితలం ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర డిఫరెంట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలగజేయడం అనేది జరుగుతుంది. సో ఈ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటాము అంటే డార్క్ స్పాట్స్. ఈ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సన్ స్పాట్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సోలార్ స్పాట్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. కరోనా స్పాట్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. కరోనా అంటే ఏంటి అంటే, కరోనా వైరస్ కి పేరు ఎవరి వల్ల వచ్చిందంటే సన్ వల్ల వచ్చిందండి. సో కరోనా వైరస్ మనం వేయడం ఎలా వేస్తాం, ఇలా వేస్తాం, అంతేనా? చిన్నప్పుడు మీరు సూర్యుడి తాలూకా బొమ్మ ఎలా వేసేవాళ్ళు, ఇలా అని చెప్పి ఇలా కొండల మధ్య ఇలా వేసేవాళ్ళు, అవునా? సో ఇది అది స్ట్రక్చర్ ఒకేలాగా ఉందా లేదా? ఒకేలాగా ఉంది. సో అందుకోసం అని చెప్పి కరోనా వైరస్కి ఆ పేరు పెట్టడం అనేది జరిగింది. సో వీటిని మనం సన్ స్పాట్స్ అనడం అనేది జరుగుతుంది. సో సన్ స్పాట్స్ అంటే ఏంటో అర్థమైంది. మరి సన్ ఫ్లేర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సోలార్ ఫ్లేర్స్ ఆర్ సన్ ఫ్లేర్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది, రైట్? సో సోలార్ ఫ్లేర్స్ ఆర్ వెరీ ఎనర్జెటిక్ ఈవెంట్స్ అండి. ఈ ఎనర్జెటిక్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లేర్ అంటే ఫ్లాష్ అని చెప్పి అర్థం, ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్ అని చెప్పి అర్థం. ఎక్కడ జరుగుతాయి ఈవెంట్స్ అనేటటువంటివి? అక్కర్ విత్ ఇన్ సన్ స్పాట్స్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి సోలార్ మ్యాగ్నెటిక్ సైకిల్ అనేది డీప్ ఇన్సైడ్ ద సన్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల సన్ స్పాట్స్ అనేవి ఏర్పడతాయి. ఈ సన్ స్పాట్స్ లోపల అయ్యేటటువంటి వెరీ ఎనర్జెటిక్ ఈవెంట్స్ ని మనకి సోలార్ ఫ్లేర్స్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. అండ్ ద ఎనర్జీ ఇన్సైడ్ దీస్ మ్యాగ్నెటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఈ సోలార్ ఫ్లేర్ ఎలా ఏర్పడుతుందంటే, సన్ యొక్క మ్యాగ్నెటికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, మ్యాగ్నెటికల్ స్ట్రక్చర్ లో ఉండేటటువంటి ఎనర్జీ శక్తి ఏదైతే ఉంటుందో, ఇట్ విల్ బి టర్న్డ్ ఇంటూ బోత్ లైట్ అండ్ దాంతో పాటు హీట్ ఎనర్జీ డ్యూరింగ్ సోలార్ ఫ్లేర్. సోలార్ ఫ్లేర్ లో భాగంగా అది అవ్వడం అనేది జరుగుతుందమ్మా. అండ్ ది సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో, దే రిజల్ట్ ఇన్ ఏ ఈవెంట్ కాల్డ్ సోలార్ స్టార్మ్. వీటి వల్ల సోలార్ స్టార్మ్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సోలార్ స్టార్మ్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, దిస్ కొరోనల్ మాస్ ఎజెక్షన్ లో భాగంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఒకవేళ ది సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో బిగ్గరగా ఏర్పడి, వెన్ ది ఫోర్స్ హీటెడ్ ప్లాస్మా టు బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద సన్, సూర్యుడి నుంచి బయటకి హీటెడ్ ప్లాస్మా ఏదైతే ఉంటుందో దాన్ని ఎజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు సోలార్ స్టార్మ్ ఏదైతే ఉంటుందో అది ఏర్పడుతుంది. సోలార్ ఫ్లేర్స్ నుంచి సోలార్ స్టార్మ్స్ ఏర్పడతాయి. సోలార్ స్టార్మ్స్ ఏర్పడేటటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొరోనల్ మాస్ ఎజెక్షన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ ప్లాస్మా? దిస్ ఇస్ ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. మనకి సాలిడ్ స్టేట్ ఉంటుందా, లిక్విడ్ స్టేట్ ఉంటుందా, గ్యాసియస్ స్టేట్ ఉంటుందా, అండ్ వీటితో పాటు ఇంకొక ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి? ప్లాస్మా స్టేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? సో సూర్యుడిలో ఉండేటటువంటి ప్లాస్మా ఏదైతే ఉంటుందో దాన్ని సూర్యుడు బయటికి ఎజెక్ట్ చేస్తాడు, బయటికి వెదజల్లుతాడు. ఆ ప్రాసెస్ లో దాన్నే మనం సోలార్ స్టార్మ్ అంటాం. సోలార్ స్టార్మ్ దేని కారణంగా ఏర్పడుతుంది? సోలార్ ఫ్లేర్స్ కారణంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో మీకు కంప్లీట్ గా క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో ది సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా చాలా ఇంపాక్ట్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. నౌ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్స్ అండి. దీస్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ దీస్ పర్టిక్యులర్ సోలార్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో, ది ఇంపాక్ట్ ఎర్త్ బౌండ్ ఐటమ్స్, భూమి మీద భూమిలా ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి మీద, అండ్ దాంతో పాటు లైఫ్ ఆన్ ఎర్త్ అండి, భూమి మీద ఉండేటటువంటి జీవం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. దీస్ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సోలార్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడితే దే విల్ డిస్రప్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అండి. భూమి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ గా డిస్రప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ
ఆయిల్ పైప్ లైన్స్ ని కూడా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ డీప్ సీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, సముద్ర అంతర్భాగంలో ఉండేటటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రాబ్లం ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ది సోలార్ స్టార్మ్స్ అండ్ సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో కాజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్, మనం ఏమంటాము అంటే అరోరాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వాట్ డూ యూ మీన్ బై అరోరా? ఇట్ ఈస్ ఎ బ్యాండ్ ఆఫ్ లైట్ అండ్ అరోరా ఆర్ ద కలర్డ్ బ్యాండ్స్ ఆఫ్ లైట్. ఎల్లో కలర్, రెడ్ కలర్ అండ్ దాంతోపాటు గ్రీన్ కలర్లో ఆకాశంలో మనకి వివిధ రకాలైనటువంటి కలర్స్ అనేవి కనిపిస్తాయి. సార్ నాకు ఎప్పుడు మరి ఇలాంటి కలర్స్ కనిపించలేదు సార్ ఆకాశంలో అంటే, అవి ఎక్కడ కనిపిస్తాయి అంటే ఎప్పుడు హై లాటిట్యూడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి, లాటిట్యూడ్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తాయి. చాలా మంది ఆల్టిట్యూడ్ కి లాటిట్యూడ్ కి కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్టిట్యూడ్ అంటే హైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాటిట్యూడ్ అంటే హైట్ కాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. చూడండి, నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, సో ఇది సపోజ్ నేను ఇక్కడ గీసినటువంటిది ఎర్త్ అనుకోండి. సో ఇది 0 డిగ్రీ లాటిట్యూడ్, దట్ ఈజ్ ఈక్వేటర్, భూమధ్య రేఖ అని చెప్పి అండం అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. తర్వాత మనకి ఇంపార్టెంట్ లాటిట్యూడ్ ఏంటి, 23.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్. ఇది లాటిట్యూడ్స్ అంటే భూమధ్య రేఖకి ప్యారలల్ గా ఉండేటటువంటి, ఈక్వేటర్ కి ప్యారలల్ గా ఉండేటటువంటివి మనం ఏమంటాం, లాటిట్యూడ్స్ అని, అక్షాంశాలు అని చెప్పి అండం అనేది జరుగుతుంది. 23.5 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్. నార్త్ సౌత్ అని ఎందుకు పేరు పెట్టాం, ఈక్వేటర్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ 2 hours. ఒకటి నదరన్ హెమిస్పియర్, రెండవది సదరన్ హెమిస్పియర్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. నదరన్ హెమిస్పియర్ లో ఉన్నటువంటి అక్షాంశాలు ఇవేవైతే ఉన్నాయి, లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నార్త్ లాటిట్యూడ్స్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. తర్వాత ఇంపార్టెంట్ ఏంటి, 66.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్, ఇక్కడ 66.5 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ఉండడం అనేది జరుగుతుంది. సో 23.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం, 23.5 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. కర్కాటక రేఖ, మకర రేఖ అంటాం. 66.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ని ఆర్కిటిక్ సర్కిల్ అంటాం, 66.5 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ని అంటార్కిటిక్ సర్కిల్ అని చెప్పి మనం అండం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ ఏవైతే ఉంటాయో అవి ఉండడం అనేది జరుగుతుందమ్మా. అండ్ ఇక్కడే హీట్ జోన్స్ గురించి కూడా మాట్లాడేద్దాం చూడండి. సో 23.5 డిగ్రీస్ నార్త్ కి 23.5 డిగ్రీస్ సౌత్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఏమంటాము, ట్రాపికల్ రీజియన్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది. అంటే టారిడ్ రీజియన్ అని కూడా అండం అనేది జరుగుతుంది. అండ్ 23.5 డిగ్రీస్ నార్త్ 66 ఆర్కిటిక్ సర్కిల్ కి మధ్యలో ఉండేటటువంటిది టెంపరేట్ జోన్. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 23.5 డిగ్రీస్ సౌత్, 66.5 డిగ్రీస్ సౌత్ అంటార్కిటిక్ సర్కిల్ కి మధ్యలో ఉండేటటువంటిది కూడా టెంపరేట్ జోన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వేరే మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ఆర్కిటిక్ సర్కిల్ టు నార్త్ పోల్, అంటార్కిటిక్ సౌత్ పోల్, ఈ రెండింటిని ఏమంటాము, ఫ్రిజిడ్ జోన్స్ అని చెప్పి అండం అనేది జరుగుతుంది. పోలార్ జోన్ అని కూడా అండం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ డిఫరెంట్ హీట్ జోన్స్ గా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అయితే అరోరాస్ ఎక్కడ ఏర్పడతాయి, హై ఆల్టిట్యూడ్, 0 డిగ్రీ నుంచి యువతలకి మీరు వచ్చిన, 0 డిగ్రీ నుంచి అవతలకు వచ్చిన మనకి ఆల్టిట్యూడ్ అన్నామంటే లాటిట్యూడ్ అమ్మ. సో లాటిట్యూడ్ ఏమవుతుంది, అక్షాంశాల తాలూకు నెంబర్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే భూమధ్య రేఖకు సుదూరంగా ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ వాటిని మనం హై లాటిట్యూడ్ ఏరియాస్ అని చెప్పి, కంట్రీస్ అని చెప్పి అంటాం. అక్కడ ఈ అరోరాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడడం అనేది జరుగుతుంది. సపోజ్ అలస్కా తీసుకోండి, మనకి నార్త్ అమెరికాలో ఉండడం అనేది జరిగింది. మనకి నార్త్ పీక్ లో ఉంటుంది అలస్కా. రైట్, మనకు అలస్కాలో కూడా అరోరాస్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడడం అనేది జరుగుతుంది. కలర్డ్ లైట్ అనేది మనకు ఆకాశంలో ఎప్పుడు కనిపించడం అనేది జరుగుతుంది. రైట్, సో దీస్ ఆర్ అరోరాస్. అరోరాస్ అంటే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో నౌ ఇప్పుడు మనకి న్యూస్ లోకి ఏమొచ్చిందో మనం మాట్లాడాలి, జాగ్రత్తగా వినండి. ఇండియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో దే హావ్ ప్రెడిక్టెడ్ ఏ మ్యాగ్నెటిక్ స్టార్మ్, ఒక సోలార్ స్టార్మ్ అనేది ఎర్త్ మీదకి రాబోతుంది. ఎప్పుడండి, November 4th ఎర్లీ అవర్స్ లో, ఎర్లీ మార్నింగ్ లో రాబోతుంది. అండ్ దిస్ విల్ కాజ్ డిఫరెంట్ అరోరాస్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. ముఖ్యంగా హై లాటిట్యూడ్ ఉండేటటువంటి కంట్రీస్ లో అరోరాస్ ఏర్పడచ్చు అని చెప్పి ఇండియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. A solar flare on the sun generated a magnetic storm of enough amplitude to cause, మనం ఏం చెప్పాం, సోలార్ స్టార్మ్ అనేది దేని కలగజేస్తుందని, సోలార్ ఫ్లేర్ కలగజేస్తుందని చెప్పాం. సో ఆ కలగజేసేటటువంటి ఈవెంట్ ఏమంటారు చెప్పారు, కరోనల్ మాస్ ఎజెక్షన్ అని చెప్పి అంటారని చెప్పి మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో హై లాటిట్యూడ్ ఉండేటటువంటి ఏరియాస్, పోలార్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ, సో ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి దిస్
అరోరాస్ అనేవి కనిపించవచ్చు అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రెడిక్షన్ ఎలా చేశారు? మోడల్స్ డెవలప్డ్ బై దెమ్, వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఒక డిఫరెంట్ మోడల్స్ అండ్ దాంతోపాటు నాసా అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని దే కేమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ ప్రిడిక్షన్ అమ్మ. అర్థమైందా? అది మనకి న్యూస్లోకి వచ్చింది. మీరు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. న్యూస్లోకి వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. సో డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సొల్యూషన్ ఇన్ సైట్ ఫర్ ఏపీ ఒడిషా వాటర్ డిస్ప్యూట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్స్ 2 ఇంటర్స్టేట్ రిలేషన్స్ అండ్ గవర్నెన్స్ లో కూడా ఈ ఆర్టికల్ మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వింటే మీకు క్లియర్ గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్ని మనం అర్థం చేసుకునే ముందు ఒకసారి మనం వంశధార రివర్ గురించి తెలుసుకుందాం. వంశధార నది, దీని గురించి ప్రిలిమ్స్లో మన క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. సో అందుకోసం అని చెప్పి ఒకసారి బ్యాక్గ్రౌండ్ లాగా ఇది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో దిస్ రివర్ వంశధార ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అండి. తూర్పు వైపు ఫ్లో అవుతుంది, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. బంగాళాఖాతం ఏదైతే ఉంటుందో దానిలో కలవడం అనేది జరుగుతుంది. And it will be between river Mahanadi, which was in Orissa, and river Godavari, which is in Andhra Pradesh. సో ఈ మధ్యలో ఇది ఫ్లో అవ్వడం అనేది జరుగుతుందాం. ముఖ్యంగా సదరన్ ఒడిషా యొక్క దిగువ భాగంలో, దక్షిణ భాగంలో అండ్ నార్త్ ఈస్టర్న్ ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఇది ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది? కలహంది అనేటటువంటి ప్రదేశంలో, కలహంది డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిషాలో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్లోస్ త్రూఅవుట్ ఒడిషాలో ఫ్లో అవుతుంది అలాంగ్ ఇట్స్ బౌండరీ విత్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫైనలీ జాయిన్స్ ద బే ఆఫ్ బెంగాల్ అట్ కళింగపట్నం, ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కళింగపట్నం అనేటటువంటి టౌన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుంది. అండ్ మీకు క్వశ్చన్ ఏం రావచ్చు అంటే వంశధార వాటర్ డిస్ప్యూట్ ఇస్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని రావచ్చు. వంశధార వాటర్ డిస్ప్యూట్ ఈస్ బేసికల్లీ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా అండి. ఈ రెండు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి చెందినటువంటిది. ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అనేది ఉండడం అనేది జరిగింది. ఈ డిస్ప్యూట్ని ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి వంశధార వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ట్రైబ్యునల్ ఈజ్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో నేను ట్రైబ్యునల్ అంటే ఏంటో ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేసేద్దాం, ఒకసారి మీకు అర్థమవుతుంది. ట్రైబ్యునల్ ఈజ్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ, చాలా మందికి తెలియకపోవచ్చు, ట్రైబ్యునల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాంలేండి. సో వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు? ఈ సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పరిష్కరించడానికి. ఈ సమస్య బేసికలీ దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నటువంటి నెరాది బ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఈ బ్యారేజ్ అమ్మ. ఈ బ్యారేజ్ యొక్క కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1962లో, 1962లో ఇది దీని తాలూకా ఫౌండేషన్ స్టోన్ అనేది శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. కానీ దీని కన్స్ట్రక్షన్ వెనక చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రాబ్లం ఏంటి అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అండి. ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి సుమారుగా 106 ఎకరాల ల్యాండ్ అనేది అవసరం పడడం అనేది జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అనేది సమకూరింది కానీ ఒడిషా గవర్నమెంట్ ఈ ల్యాండ్ ఇవ్వనంటే ఇవ్వను అన్నట్టు మాట్లాడింది. ఎందుకంటే ఈ ల్యాండ్ ఇవ్వడం వల్ల సో ఒడిషాలో చాలా పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్కి ప్రాబ్లం అనేది, జీవనాధారానికి ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. సో నేను ఇవ్వనంటే ఇవ్వను, ఒడిషా పీపుల్కి కొన్ని గ్రామాల ముప్పుకు కూడా గురవుతాయి, నేను ఇవ్వనంటే ఇవ్వనన్నట్టుగా ఉందన్నమాట. సో అప్పుడు ఈ 106 ఎకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్విజిట్ చేసుకోకుండానే దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వంశధార ఫేజ్ 1 ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆల్రెడీ ఫినిష్ చేశారు. ఇప్పుడు పూర్తిగా నెరాడి బ్యారేజ్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే వంశధార ఫేజ్ 2 ఏదైతే ఉంటుందో ఈ పనులు కూడా కంప్లీట్ అవ్వాలి. ఈ ఫేజ్ 2 కంప్లీట్ అవ్వాలంటే ఈ 106 ఎకర్స్ ఫ్రమ్ ఒడిషా ఎక్విజిట్ చేసుకోవాలి. మరి దిస్ వంశధార వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో అది రీసెంట్ గా ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ కి అనుకూలంగా ఫేవర్ గా చెప్పడం అనేది జరిగింది. అంటే 106 ఎకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒడిషా నుంచి వీళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి, సేకరించవచ్చు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా?
సో ఏపీ గవర్నమెంట్కి అనుకూలంగా ఇది చేసినప్పటికీ, వంశధార వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ అనేది చేసినప్పటికీ చాలా మంది ఒడిశా నేతలు, ఒడిశా గవర్నమెంట్ ససేమిరా అనడం అనేది జరిగింది. సో ఈ సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సో మన ఒడిశా ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కలవబోతున్నారు, ఆయన మీట్ అవ్వబోతున్నారు. సో ఇది మనకి న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. డీటెయిల్డ్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఆర్టికల్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అక్టోబర్ విట్నెస్డ్ హైయెస్ట్ పవర్ షార్టేజ్ ఇన్ కంట్రీ ఇన్ ఓవర్ 5 years. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో ఏం జరిగింది అంటే అక్టోబర్లో ఇండియా రికార్డెడ్ ఏ పవర్ సప్లై షార్టేజ్ ఆఫ్ 1201 మిలియన్ యూనిట్స్ అని చెప్పడం అనేది జరిగింది. అక్టోబర్లో ఇంత పవర్ షార్టేజ్ అనేది, అవసరమైన దానికంటే తక్కువ పవర్ అనేది రావడం అనేది జరిగిందంట, జనరేట్ చేయగలిగామంట అని చెప్పడం అనేది జరిగింది. దిస్ పవర్ సప్లై కన్స్ట్రైంట్ ఈస్ ద వర్స్ట్ ఇన్ 5.5 years అండి. గత 5 ఏళ్లుగా ఇదే వర్స్ట్ అన్నట్టుగా, ఇంత పవర్ సప్లై క్రైసిస్ కన్స్ట్రైంట్ ఎప్పుడు రాలేదన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే కారణం మీ అందరికీ తెలుసు. వాట్ వాజ్ ద రీజన్? స్కేర్సిటీ ఆఫ్ కోల్ ఇన్వెంటరీస్ ఎట్ థర్మల్ యూనిట్స్ అండి. థర్మల్ యూనిట్స్ లో కోల్ అనేది, సరిపడినంత కోల్ ఏదైతే ఉంటుందో అది బొగ్గు అనేది లేకపోవడం వల్ల, అండ్ దాంతోపాటు పవర్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. పవర్ కి గిరాకీ అనేది విపరీతంగా పెరిగింది, ఆల్మోస్ట్ 24% పెరిగింది అని చెప్తున్నారండి. ఎందుకు అంటే పోస్ట్ కోవిడ్ ఎకనామిక్ రికవరీ వల్ల, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తెరుచుకోవడం అనేది జరుగుతుంది కదా, అందువల్ల. రైట్. సో కోల్ అకౌంట్స్ ఫర్ 70% ఆఫ్ ఇండియాస్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ అమ్మ. ఇండియాస్ టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో టోటల్ మనం వాడేటటువంటి విద్యుత్తులో 70% ఎలక్ట్రిసిటీ అనేది కోల్ ద్వారానే మనకు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియన్ కోల్ ఒక డిస్టింక్ట్ ఫీచర్ అనేది మనకి ఇండియన్ కోల్ లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. భారతదేశంలో దొరికేటటువంటి బొగ్గు ఏదైతే ఉంటుందో దానిలో యాష్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా, చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సల్ఫర్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సల్ఫర్ అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మనం ఇండియన్ కోల్ ని 3 వేరియంట్స్ గా మనం కేటగరైజ్ చేయొచ్చు. ద ఫస్ట్ వేరియంట్, ఈ ఫస్ట్ వేరియంట్ ని ఏమంటాము అంటే యాంథ్రసైట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. యాంథ్రసైట్ లో దిస్ టైప్ ఆఫ్ కోల్ ఏదైతే ఉంటుందో దీనిలో 80 to 90% కార్బన్ అనేది మనకు కనిపిస్తుంది. కార్బన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే దాని కెలారిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ పవర్ ని జనరేట్ చేయగలడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే తక్కువ క్వాంటిటీస్ లో జరుగుతుంది, కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో దొరకడం అనేది జరుగుతుంది. రెండవ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కోల్ ఆఫ్ ఇండియన్ కోల్ ఏంటి అంటే బితుమినస్. సో దీనిలో 60 to 80% ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కార్బన్ కంటెంట్ తగ్గిపోతుంటే ఏం జరుగుతుంది? కెలోరిఫిక్ వాల్యూ తగ్గుతుంది, అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటటువంటి, ఎనర్జీ జనరేట్ చేసేటటువంటి పవర్ ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది? మనకి జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్, ఈ ప్రాంతాల్లో ఈ కోల్ ఏదైతే ఉంటుందో ఇది బయటపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే లిగ్నైట్ అని అంటారు. ఈ లిగ్నైట్ లో 40 to 55% ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఇది ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అంటే రాజస్థాన్, లఖింపూర్ దట్ ఈస్ అస్సాం అండ్ దాంతోపాటు తమిళనాడు ప్రాంతాల్లో ఇది కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే పీట్ అని అంటారు. కోల్ వాల్యూ దీనిలో ఉండే కోల్ లెస్ కెలారిఫిక్ వాల్యూ ఉంటుంది, బికాజ్ లెస్ దాన్ 40% కార్బన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి. అర్థమైందా? వీ కెన్ కేటగరైజ్ ఇండియన్ కోల్ ఇంటూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. సో వీటి మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు, అందుకు నేను వీటిని కవర్ చేయడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్ గా మీకు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నో నీడ్ టు రిమెంబర్ ఆల్ ద నెంబర్స్ అండ్ ఆల్, జస్ట్ కోల్ షార్టేజ్ అక్టోబర్ లో విపరీతంగా ఉంది. గత 5.5 ఏళ్లతో పోలిస్తే ఇంత కోల్ క్రైసిస్ ఎప్పుడు, ఎలక్ట్రిసిటీ క్రైసిస్ ఎప్పుడు చూడలేదు. బట్ ఎలక్ట్రిసిటీకి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో అది పెరిగింది, అంతవరకు మాత్రమే మీకు సరిపోతుంది. అండ్ ఈ అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రావచ్చు, అందుకు వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి.
ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీనగర్ డిక్లేర్డ్ ఏ మేజర్ ఎయిర్పోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ప్రిలిమ్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్, రైట్? సో ఒక్కసారి జాగ్రత్తగా వినండి, ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్ హ్యాస్ డిజిగ్నేటెడ్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ని మేజర్ ఎయిర్పోర్ట్ గా గుర్తించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ అథారిటీ యాక్ట్ ఆఫ్ 2008 ఏదైతే ఉంటుందో దీని ప్రకారంగా ఓన్లీ సెంటర్ కెన్ రికగ్నైజ్ అన్ ఎయిర్పోర్ట్ యాజ్ అ మేజర్ ఎయిర్పోర్ట్. ఒక ఎయిర్పోర్ట్ ని సెంటర్ మాత్రమే మేజర్ ఎయిర్పోర్ట్ గా గుర్తించడం అనేది జరుగుతుంది. మేజర్ ఎయిర్పోర్ట్ గా గుర్తించడం వల్ల ఏంటి సార్, ఏంటి తేడా ఇక్కడ నుంచి అంటే, ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి అది this particular designation will empower the AERA, that is Airports Economic Regulatory Authority, to set the cost for aeronautical services. ఆ ఎయిర్పోర్ట్ లో జరుగుతున్నటువంటి ఏరోనాటికల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే పాసింజర్ ట్రావెలింగ్ కానీ లేకపోతే ఫ్రైట్ అంటే ట్రాన్స్పోర్ట్ కానీ వీటన్నింటి తాలూకా సర్వీస్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో ఉండేటటువంటి ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏఈఆర్ఏని అంటే ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నిర్ణయించడం అనేది జరుగుతుంది. డెవలప్మెంటల్ ఛార్జ్ ఎంత, పాసింజర్ సర్వీస్ ఫీ ఎంత ఉండాలి, ఇవన్నీ వాళ్ళే నిర్ణయిస్తారు. మూవీలలో ఏఈఆర్ఈ టు డిటర్మైన్ తారిఫ్ ని డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఏరోనాటికల్ సర్వీసెస్ యొక్క కాస్ట్ ని ఏఈఆర్ఏనే డిటర్మైన్ చేస్తుంది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ ఆర్టికల్. రీసెంట్ గా మేజర్ ఎయిర్పోర్ట్ గా గుర్తించబడినటువంటి ఇదేంటి అని మీకు అడగొచ్చు, లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ మేజర్ ఎయిర్పోర్ట్ రీసెంట్లీ అనొచ్చు, రైట్? సో అందుకు ఇలా క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో రావచ్చు కాబట్టి ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వై ఈజ్ ఢిల్లీ హోల్డింగ్ అన్ ఎన్ఎస్ఏ మీట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లెవెల్ మీట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాట్లాడతాం. అండ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. సో ఆగస్ట్ 15, 2021 మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. అదే రోజు ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అయినటువంటి కాబూల్ ఏదైతే ఉంటుందో అది తాలిబన్ల వశం అవ్వడం అనేది జరిగింది. తాలిబన్లు కాబూల్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. సో దీని దృష్ట్యా అసలు ఆఫ్ఘన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని మీద ఇండియా యొక్క స్టాన్స్ ఏంటి, ఇండియా యొక్క ఆప్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ ఆర్టికల్లో బాగా రాశారు. ఎందుకు ఇండియా అనేది నేషనల్ సెక్యూరిటీ లెవెల్ అడ్వైజరీ లెవెల్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో దీన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఆర్టికల్లో, మీకు చాలా విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో మొదట మీరు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి, జాగ్రత్తగా వినండి. ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి హోస్టింగ్ ఏ మీటింగ్. ఒక మీటింగ్ అనేది ఢిల్లీలో జరగబోతుంది. ఈ మీటింగ్ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరెవరిని ఆహ్వానించారు అంటే చైనా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, ఇరాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, కజకిస్తాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, అండ్ కిర్గిస్తాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, పాకిస్తాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, రష్యా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, తజికిస్తాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, తుర్క్మెనిస్తాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని, ఉజ్బెకిస్తాన్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని. సో వీళ్ళందరినీ ఈయన మీటింగ్ కి పిలవడం అనేది జరిగింది. ఎందుకండి? టు టాక్ అబౌట్ ఆఫ్ఘాన్ ఇష్యూ. ఆఫ్ఘాన్ లో గవర్నమెంట్, ఆఫ్ఘాన్ లో ఇండియా యొక్క ఇంట్రెస్ట్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క స్టాన్స్ ఏంటి ఆఫ్ఘాన్ లో తాలిబాన్ల యొక్క ప్రభుత్వం మీద అని తెలుసుకోవడానికి ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అయితే పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ ఇన్విటేషన్ రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. నేను మీటింగ్ కి రావట్లేదు అని ఆయన చెప్పారు. సో ఎందుకంటే ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీటింగ్ హోస్ట్ చేస్తున్నారు కాబట్టి. చైనా ఈ మీటింగ్ కి వస్తుందా లేదా అనేటటువంటిది క్వశ్చన్ మార్క్, హాజరవుతుందా లేదా అనేటటువంటి విషయం సంశయంతో కూడినటువంటిది, అది ఇంకా తెలియాల్సి ఉండడం అనేది జరిగింది.
సో ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో దీని వెనక ఉన్నటువంటి ఎజెండా ఏంటండి అని ఫస్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ మీటింగ్లో ఇండియా అనేది ఏం సాధించాలనుకుంటుంది, ఏం తెలుసుకోవాలనుకుంటుంది అని మనం తెలుసుకోవాలి. సో ఫ్రమ్ దిస్ మీటింగ్ ఇండియా వాంట్స్ టు నో హౌ టు అప్రోచ్ తాలిబాన్ రిగైమ్. తాలిబాన్ గవర్నమెంట్ని, తాలిబాన్ పవర్ని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ అండ్ దాంతోపాటు దే ఆల్సో ఎక్స్పెక్టెడ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్యూచర్ గురించి కూడా, ఆఫ్ఘనిస్తాన్ యొక్క భవిష్యత్తు గురించి కూడా ఇండియా అనేది తెలుసుకోవాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో ఇంక్లూజివ్ గవర్నమెంట్ అనేది ఏర్పడాలి. అంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు గవర్నమెంట్లో భాగంగా ఉండాలి. ఓన్లీ దీస్ పవర్ఫుల్ తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాకుండా ఉమెన్కి కూడా రైట్స్ అనేవి ఉండాలి, హక్కులు అనేవి కాపాడాలి. మైనారిటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో మైనారిటీ పీపుల్ యొక్క రైట్స్ అనేవి కూడా కాపాడాలి. అండ్ దాంతోపాటు మీడియా రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపాడాలి. అర్థమైందా? సో అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా డిస్కస్ చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు డిఫరెంట్ థ్రెట్స్ అండి, మనకి తాలిబాన్లు అధికారం చేజెక్కించుకోవడం వల్ల డిఫరెంట్ కంట్రీస్కి ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటి, ద మెయిన్ థ్రెట్స్ ఏంటి అంటే టెర్రరిజం అనేది పెరగొచ్చు. డిఫరెంట్ టెర్రర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రెక్కలు విదిల్చడం అనేది జరుగుతుంది. సపోజ్ లష్కర్ ఈ తైబా ఏదైతే ఉంటుందో లష్కర్ ఈ తైబా, జైష్ ఈ మహమ్మద్ ఏదైతే ఉంటుందో జైష్ ఈ మహమ్మద్, హకానీ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో హకానీ నెట్వర్క్. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ టెర్రర్ గ్రూప్ ఏంటి అంటే ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్. ఐసిస్ కే అంటే ఎవరికైనా తెలియకపోతే ఐసిస్ కే ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, నేను దాని మీద వీడియో చేశాను. అసలు తాలిబన్లు అంటే ఎవరికి ఏమైనా తెలియకపోతే తాలిబన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, నేను హిస్టరీ నుంచి ఎక్కడెక్కడ నుంచో బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా చెప్పాను. ఒక్క వీడియో సరిపోతుంది, ఇంకోసారి మరి తాలిబన్ల గురించి మీరు చదవక్కర్లేదు. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థ్రెట్ ఏముంది అంటే దిస్ పర్టికులర్ డ్రగ్ ట్రాఫికింగ్ అండి. సో ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఓపియం ప్రొడ్యూసింగ్ స్టేట్. ప్రపంచం కన్జ్యూమ్ చేసేటటువంటి 70% ఓపియం ఏదైతే ఉంటుందో ఓపియంలో 70% ఓపియం అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్లోనే మనకి కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థ్రెట్ ఏంటంటే రిఫ్యూజీస్, ఇన్ఫ్లో ఆఫ్ రిఫ్యూజీస్ అండి, శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగు పెట్టడం. అండ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో క్రైసిస్, హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి భంగం వాటిల్లడం. అండ్ దాంతోపాటు మనిషికి అవసరమైనటువంటి తిండి, నీరు, గుడ్డ, ఇల్లు ఏవైతే ఉంటాయో అవి కూడా లేనటువంటి పరిస్థితి మొదలైంది కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి. సో వాటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ని కాపాడడం. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద డిస్కషన్స్ అనేవి చేయబోతున్నారు. వీటన్నింటినీ ఈ మీటింగ్లో భాగం చేయబోతున్నారు. ఈ మీటింగ్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మీటింగ్కి ఇండియాకు వచ్చేటటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేటటువంటి విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. దిస్ ఎన్ఎస్ఏ లెవెల్ మీటింగ్ ఈజ్ అన్ అటెంప్ట్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు ద ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్. ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్కి ఇది ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అండ్ ఫైండింగ్ పీస్ఫుల్ సొల్యూషన్ టు ద ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అండి. ముఖ్యంగా ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కాపాడుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరగా ఉన్నటువంటి తాలిబాన్లకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో చేతులు కలపాల్సిన అవసరం ఉంది. తాలిబాన్లకు దగ్గరగా ఉన్నారు మనకి చైనా, రష్యా, పాకిస్తాన్ ఉన్నాయి. పాకిస్తాన్, చైనా మనకి సపోర్ట్ చేయు పక్కన పెట్టండి, రష్యాను ఒక ఫ్యాక్టర్గా మనం తప్పకుండా వాడుకోవాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్స్ మీద కూడా చాలా ఇండియా ఒక కన్నేసి ఉంచడం అనేది జరగాలంటే ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరగా ఉండాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో క్రైసిస్కి ఒక సొల్యూషన్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు మోస్ట్ డిస్కషన్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్ మీద డిఫరెంట్ డిస్కషన్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సపోజ్ 6+2 ఫార్మాట్ లేదా 6+2 డైలాగ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. దీనిలో ఇండియా ఇది ఎందుకు అంటే ఫ్యూచర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేయడానికి ఏర్పాటైనటువంటి ఒక ఇది 6 నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ 2 అదర్ కంట్రీస్ దట్ ఈస్ యుఎస్ అండ్ దాంతోపాటు రష్యా. దీనిలో ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాని ఇది చేయడం అనేది జరగదు, ఇంక్లూడ్ చేయాల. సో ఇక్కడ నైబరింగ్ కంట్రీస్ అని చెప్పినప్పటికీ మనకి ఇండియన్ మ్యాప్ ప్రకారంగా ఇండియా షేర్స్ ఏ బార్డర్ ఆఫ్ అరౌండ్ 100 కిలోమీటర్స్
విత్ ఆఫ్ఘనిస్తాన్ అండి. కానీ ఆ బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య బార్డర్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భాగంగా ఉండడం అనేది జరిగింది. పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి గిల్గిత్ బల్తిస్తాన్ ఏరియా ఆఫ్ ఆర్ కాశ్మీర్లో భాగంగా ఉండడం అనేది జరిగింది. అందుకే దీనిలో మన ఇండియా ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేయాల. సో ఇప్పుడు ఇండియా సీక్ టు దిస్ మీటింగ్ will seek to project India as a necessary and integral part of the Afghan dialogue. Everyone excluded India from the Afghan dialogue. ఆఫ్ఘాన్ ఫ్యూచర్ గురించి, ఆఫ్ఘాన్ మీద జరిగేటువంటి చర్చల నుంచి మనం పక్కకు పెట్టేశారు. కానీ ఇండియా అనేది నేను కూడా ఆఫ్ఘాన్ డైలాగ్ లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అని తనకు తాను ప్రూవ్ చేసుకోవాలంటే అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇట్ విల్ ప్రొవైడ్ ఎన్ ఆపర్చునిటీ టు రీఎన్ఫోర్స్ ఇట్స్ క్లైమ్స్ అండి. ఇండియాస్ క్లైమ్స్ యాజ్ ఎ బౌండరీ నైబర్. ఆఫ్ఘనిస్తాన్తో బౌండరీ షేర్ చేసుకుంటున్నాం మేము కూడా అని చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మరొకసారి ఇంటర్నేషనల్ సొసైటీకి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి తెలియపరచడానికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ స్టిల్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఇంకొకసారి మనం మాట్లాడడానికి ఈ మీటింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు ఇండియా అనేది ఇప్పటి వరకు తాలిబాన్లకి ఎగనెస్ట్ అండి. తాలిబాన్లు డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్, ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కూలదోసేసి తాలిబాన్లు బలవంతంగా బై ఫోర్స్ అధికారంలోకి రావడం ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా ఇండియా ఎగ్నెస్ట్ అయినప్పటికీ రీసెంట్ గా తాలిబాన్స్ తో ఇండియా దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. తాలిబాన్స్ తో వేరియస్ లెవెల్స్ లో ఎంగేజ్ అవ్వడం అనేది జరుగుతుంది, మీటింగ్స్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇండియా ఆల్సో సీక్స్ టు రిమైన్ అన్ ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్స్ ఫ్యూచర్. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫ్యూచర్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క డెవలప్మెంట్ లో ఇండియా అనేది భాగం అవ్వాలనుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి బెటర్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో, ఎయిడ్ అండ్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటుంది, హెల్ప్ ఇద్దాం అనుకుంటుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్కి ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్ గా కూడా ఇండియా అనేది ఎదుగుదామని చెప్పి అనుకుంటుంది. అండ్ ఇండియా అనేది ఆఫ్ఘనిస్తాన్ లో కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది బిల్డ్ చేయడానికి కూడా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లైక్ చబహర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ లో ఉన్నటువంటి చబహర్ పోర్ట్ కి ఇరాన్ చేరుకోవాలంటే మనకి రెండు మార్గాలు ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి ల్యాండ్ యాక్సెస్, ఇంకొకటి ఏంటి అంటే మనకి సీ యాక్సెస్. సో మనకి చబహర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ యాక్సెస్ మనకి పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ ఇవ్వదు ఇరాన్ చేరుకోవడానికి. సో ఆ పక్షంలో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. చబహర్ పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ బికాజ్ ఇది పెర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో అండ్ దాంతోపాటు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉంటుందో, నేను లాస్ట్లో వీటిని పిక్చర్లో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది, మీరు కంగారు పడక్కర్లా, ఓకేనా. అండ్ దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ వమన్ ఏదైతే ఉంటుందో దానికి చబహర్ పోర్ట్ దగ్గరగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ హైలీ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియా అండి, అర్థమైందా. దిస్ పర్షియన్ గల్ఫ్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాజెక్ట్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ మన వశం కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ మనకి చాలా అవసరం. అండ్ దాంతోపాటు తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా గ్యాస్ పైప్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క హెల్ప్ మనకి చాలా చాలా అవసరం. అండ్ దాంతోపాటు ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీద అదర్ కంట్రీస్ యొక్క అప్రోచ్ అనేది ఎలా ఉంది, అదర్ కంట్రీస్ యొక్క స్టాన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఇండియాకి మీటింగ్ అనేది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా, అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. నాన్న దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి నేను చబహర్ పోర్ట్ ఎక్కడుంది, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, పెర్షియన్ గల్ఫ్, వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి మీరు ఇక్కడ మ్యాప్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి ఇది మన ముంబయ్యా. సో ఇక్కడ పాకిస్తాన్లో మనకి గ్వాదార్ పోర్ట్ అని ఇంకొక పోర్ట్ ఉంటుంది, అర్థమైందా. సిపెక్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ఏదైతే ఉంటుందో అది దేని గుండా పాస్ అవుతుంది అంటే చైనాలో ఉన్నటువంటి జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇలా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా ఇదయ్యి సో చివరికి గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో గ్వాదార్ పోర్ట్ వరకు ఉంటుంది. ఇది ఒక కారిడార్, ఇది ఒక రోడ్, రైల్వే అండ్ దాంతోపాటు రోడ్ అండ్ రైల్వే వే అని చెప్పి మనం అనుకోవచ్చు, అర్థమైందా. సో ఇండియా సిపెక్ని అండ్ వన్ బెల్ట్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో లేకపోతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఏర్పాటు చేసింది తీసుకొచ్చింది సిపెక్ అనమాట. ఈ సిపెక్ అనేది ఇండియా పర్మిషన్ లేకుండా ఇండియా తనదిగా భావిస్తున్నటువంటి ఏరియా గుండా పాస్ అవుతుంది. దీనికి పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చింది, బట్ ఇండియా ఇది మన రీజన్ అనుకుంటుంది, దీన్ని మన రీజన్ అనుకుంటాం, కానీ పాకిస్తాన్ కదా అడ్మినిస్ట్రేట్ చేస్తుంది దాన్ని. సో దాని గుండా పాస్ అయ్యే ముందు ఇండియా యొక్క పర్మిషన్ తీసుకుంటే అది కట్టారు కాబట్టి వన్ బెల్ట్ ఆన్ రోడ్ ఇనిషియేటివ్ కానీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ ఇండియా అనేది యాక్సెప్ట్ చేయలేదన్నమాట,
అర్థమైంది, అందుకే మనం దానికి కంప్లీట్గా వ్యతిరేకం. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ ఉన్నటువంటిది చబహర్ పోర్ట్, మనం ఇరాన్లో ఉండడం అనేది జరిగింది. చబహర్ పోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా, పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో పర్షియన్ గల్ఫ్ ఇది. పర్షియన్ గల్ఫ్ ని ఆనుకుని ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నో, ద కంట్రీస్ దట్ సరౌండ్ దిస్ పర్షియన్ గల్ఫ్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. అండ్ దిస్ ఈజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గల్ఫ్ ఆఫ్ వమన్ అండి. ఇదిగోండి ఈ కంట్రీ ఏదైతే ఉంటుందో ఇది ఒమన్, ఇది సౌదీ అరేబియా నాన్న, ఇది ఇరాక్ ఏదైతే ఉంటుందో అది ఇరాక్, అండ్ దాంతో పాటు ఇది యమన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సరే మనకు పర్షియన్ గల్ఫ్ సరౌండెడ్ అయినటువంటి కంట్రీస్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అజిత్ దోవల్ హోల్డ్స్ స్ట్రాటజిక్ డైలాగ్ విత్ ఫ్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీలో మనం మాట్లాడుకుంటాం, అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది అన్న. సో రీసెంట్ గా న్యూస్ లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే, నేషనల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అయినటువంటి, ఇండియా యొక్క నేషనల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అయినటువంటి అజిత్ దోవల్ గారు he met with French President Emmanuel Macron's diplomatic advisor Emmanuel Bon. సో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా డిప్లొమాటిక్ అడ్వైజర్, దౌత్యపరమైనటువంటి సంబంధాల విషయంలో అడ్వైజ్ చేసేటటువంటి సలహాదారుడు ఎవరైతే ఉన్నారో, దౌత్య సలహాదారుడు అని కూడా అంటాం, ఆయన ఇమాన్యుయల్ బానే. ఆయన్ని కలవడం అనేది జరిగింది. ఎవరు? అజిత్ దోవల్ గారు. ఎక్కడ కలిశారు? ప్యారిస్ లో కలవడం అనేది జరిగింది. ఎందుకు? ఫర్ యాన్యువల్ స్ట్రాటజిక్ డిస్కషన్ అండి. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఒక స్ట్రాటజిక్ డిస్కషన్, డిఫరెంట్ స్ట్రాటజిక్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడడానికి. రైట్. సో ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆర్ కమిటెడ్ టు ఇంక్రీజింగ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. బోత్ దే వాంటెడ్ టు షేర్ ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఇన్ఫర్మేషన్ షేరింగ్ కి వాళ్ళు ఇది చేశారు. అండ్ టెక్నాలజీ షేరింగ్ ఏదైతే ఉంటుందో టెక్నాలజీ షేరింగ్ కూడా ఒక కంట్రీ వేరే కంట్రీకి హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాయి. అండ్ దాంతోపాటు బైలేటరల్ అంటే రెండు దేశాలు కలిపి చేసేటటువంటివి, బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే నావల్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో, సముద్రంలో చేసేటటువంటి ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేద్దాం. ఎక్కడ? ఇండో పసిఫిక్ రీజియన్ లో అనే విధంగా ఇది చేశారు. ద వరల్డ్ జియో పాలిటిక్స్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ఇండో పసిఫిక్ రీజియన్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరిగింది. ప్రపంచ రాజకీయాలని ఇండో పసిఫిక్ రీజియన్ చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇండియా పసిఫిక్ రీజియన్ అనేది వరల్డ్ జియో పాలిటిక్స్ హబ్ గా మారడం అనేది జరిగింది అంటే, ఇక్కడ కంట్రీ యొక్క ఎసెర్షన్ పెరుగుతుంది. ఏంటది? చైనా యొక్క ఎసెర్షన్ అనేది పెరుగుతుంది. సో చైనా యొక్క ఎసెర్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి డెమోక్రసీ ఐడియాలజీ ఫాలో అయ్యేటటువంటి కంట్రీస్ అన్ని ఇండో పసిఫిక్ రీజియన్ ని కాపాడుకోవాలని చెప్పి, యుఎస్ హెజిమోనీని కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నాయి. అంటే వరల్డ్ ఆర్డర్ అనేది యుఎస్ చేతిలోనే ఉండాలి, యుఎస్ షుడ్ బి ద డామినెంట్ పవర్ బట్ నాట్ చైనా అని చెప్పి చాలా కంట్రీస్ అనుకుంటున్నాయి. సో అందుకే దానిలో భాగంగానే ఈవెన్ ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో, ఫ్రాన్స్ కూడా ఇండో పసిఫిక్ రీజియన్ లో బైలేటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ కి నేను రెడీ అన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆన్ గోయింగ్ థ్రెట్స్ లైక్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో, ఉగ్రవాదం ఏదైతే ఉంటుందో దాని గురించి డిస్కస్ చేశారు. అండ్ దాంతోపాటు మ్యారిటైమ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, మ్యారిటైమ్ క్లైమ్స్, ఇల్లీగల్ మ్యారిటైమ్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో, మ్యారిటైమ్ రిసోర్సెస్ నావి అని కొన్ని కంట్రీస్ లేవడం, ముఖ్యంగా చైనా లాంటి కంట్రీస్. అండ్ దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అండ్ స్పేస్ టెక్నాలజీ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చర్చలు అనేవి జరపడం అనేది జరిగింది నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్ నాన్న. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. సో మళ్ళీ 8th నవంబర్ హిందూ అనాలిసిస్తో మనం కలుద్దాం. 8th నవంబర్ హిందూ అనాలిసిస్ విల్ బి అప్లోడ్ షార్ట్లీ ఇన్ ఏ ఫ్యూ అవర్స్ అప్లోడ్ అవుతుంది. ఆ 5 or 6 లోపు అప్లోడ్ అవుతుంది. మేక్ ష్యూర్ యూ ఫాలో దట్ ఆల్సో. సో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. రైట్, పర్ఫెక్ట్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్, ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద గ్రేట్ వర్డ్స్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.